ఏయ్ హలో మన్సూర్. ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను. ఇలా చూడు, నీకు ఫ్లైట్ టికెట్ వీసా పంపించాను. థ్యాంక్స్ రా. బావా త్వరగా వచ్చా? తప్పకుండా. బావా, దుబాయ్ నుంచి మన్సూర్ కాల్ చేశాడు. నాకు అక్కడ ఉద్యోగం చూస్తున్నట్ట, వీసా కూడా పంపించాడు. ఇప్పుడు మీ అక్కయ్య అనారోగ్యంతో ఉంది, నువ్వు ఊరెళ్ళాలంటావా? అక్కకేమీ కాదు బావా, తను నిద్రపోతోంది. మేలుకునేలోగా నేను వచ్చేస్తాను చూడు. నాకు అక్క కాబట్టి తన మీద అభిమానమే ఉంది. కానీ మీరు ప్రాణాలే పెట్టుకున్నారు కదా, మీరున్నారు చాలు బావా. అక్క, నేను ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్తున్నాను తప్ప నిన్ను వదిలి వెళ్ళాలని కాదు. అలా వెళ్ళాలన్నా నా వల్ల కాదక్క. నువ్వెప్పటికీ నా మనసులోనే ఉంటావు. నేను తిరిగి వచ్చేటప్పటికీ ఈ ఇల్లు మళ్ళీ నీ సంగీతంతో నిండిపోవాలక్క. నాకెప్పుడు నీ ఆశీర్వాదం ఉండాలక్క, అదే నాకు బలం. బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఏమిట్రా ఇది, సూపర్గా ఉందిరా. ఇటువైపు. ఏంట్రా అలసిపోయావా? రారా. ఏంటి స్వామి, శంఖాన్ని తిప్పుతున్నావా? మన్సూరు రావయ్యా. నేను చెప్పానుగా, శంఖం స్వామి. ఊరు నుంచి ఫ్రెండ్ వస్తాడనుకున్నాను, వచ్చేశాడు. నా పేరు నారాయణ స్వామి. ఫ్యామిలీ ఊళ్ళో ఉంది. నేను ఇక్కడ ఒక రెస్టారెంట్ లో అగ్గి రాజేస్తూ ఉంటాను. నాకు జ్యోతిషంలో కొంచెం ప్రావీణ్యం ఉంది. నువ్వు వచ్చిన క్షణం బట్టి కూడా ఒక ఫలితాన్ని చెప్పగలను. నీకు ఒక అమ్మాయి వల్ల మంచి జీవితం వస్తుంది. రే, వాడు ఇప్పుడే ఊరి నుంచి వచ్చాడు. నువ్వేదో చెప్పి వాడిని తరివేయకో. చూడు మన్సూర్, వాడికి ఒక అమ్మాయి వల్ల మంచి జీవితం వస్తుంది. వెల్కమ్ తీసుకోండి. థాంక్స్ అండి. జీవితం వస్తుందో లేదో, కాఫీ వచ్చింది. వీడి పేరు సుందర్. హాయ్ సార్. హలో. మాకు ఎప్పుడు ఆకలి ఇస్తుంది, మేము ఏం తినాలి, ఎప్పుడు తినాలి, అవన్నీ సుందరే చూసుకుంటారు. టెలిఫోన్ బిల్ కట్టడం గురించి, కరెంట్ బిల్ కట్టడం గురించి, వీటి గురించి మేము దిగులు పడిందే లేదు. అన్ని వీడియో కట్టేస్తాను. నేనేదో నా డబ్బుతో కడుతున్నాను అనుకుంటారు. వాళ్ళ అకౌంట్ లోంచి ఆన్లైన్ లో కడుతున్నాను. నేను జాబ్ చేస్తున్న ఈ కంపెనీ ఒక చిన్న ప్రాబ్లం లో మూతపడింది. మాటలు జరుగుతున్నాయి, సాల్వ్ అవగానే జాయిన్ అవుతాను. ఇక్కడ మీరు ముగ్గురేనా? ఇక్కడ 4వ వాడు ఇంకొకడు ఉన్నాడు. ఉదయం నువ్వు నిద్ర లేవగానే ఆ కొత్త క్యారెక్టర్ని చూద్దు గాని. ఎవరా అది? అందరికీ సూర్యోదయం ఉదయమే అవుతుంది, కానీ వాడికి మాత్రం రాత్రే. జైన్.
ఉంటే చూడు పర్వాలు నాట సరుకు ఉంది కోడి పులుసు ఉంది నాట సరుకు ఉంది కోడి పులుసు ఉంది కబడి 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 అంటారా నమ్ము బరిలోకి ఆరామా లేజాయిస్తా వగలన్నీ సెగలన్నీ నీకేను రాయ్. ఫాతిమా, నేను చెప్పాను కదా, ఇతనే జేమ్స్. నమస్కారం. నమస్తే భాయ్ సార్. నాకు ఫాతిమాకి పెళ్ళైంది. నా కోసం వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి వచ్చింది. మాకు ఉండడానికి ఇల్లు దొరకడం లేదు. నువ్వే మాకు హెల్ప్ చేయాలి జేమ్స్. నో ప్రాబ్లం. నీకు మంచి జీవితం లభించింది. నాకు చేతనైన సహాయం చేస్తాను. గోపాలకృష్ణ గారిని అడిగి చూస్తాను. నీ వైఫ్తో కలిసి నువ్వు అక్కడ ఉండొచ్చు. ఓకేనా? హలో హలో బావా, నేను ఆనంద్ని. క్షేమంగా చేరేవు కదా? నేను క్షేమంగానే చేరుకున్నాను బావా. మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. మన్సూర్ ఎలా ఉన్నాడు? ఒక నిమిషం ఉండండి, నేను వాడికే ఇస్తాను. రేయ్ బావరా, మాట్లాడు. హలో. అంకుల్ బాగున్నారా? బాగున్నాను. ఫస్ట్ టైం ఊరు రావడం నిన్నమే పంపించాను. ఆనంద్ గురించి మీరు దిగులు పడకండి. నేను వాడిని జాగ్రత్తగా చూసుకుంటాను. సరే మన్సూర్, అలాగే. ఓకే అంకుల్, ఉంటాను. టైం అయింది. వెళ్దాంరా. నేను కూడా వచ్చిన కొత్తలో 4 గంటలకే లేచేవాణ్ణి. లేచి ఏం చేసావు? 4ంటికి లేచి 4:10కి పడుకునేవాడివి. నన్నేం చేయమంటావురా? దుబాయ్ మిథున రాశి అటువంటిది. ఏంటది? ఇప్పుడు దేశానికే రాసులు కనిపెడుతున్నావా? అవును, ఇండియాకి కన్య రాశి. 4 వైపులా కన్యాశక్తే కదా ఎక్కువగా ఉంది. ఇప్పుడు నీటిలో ఉండే చేపలకు రాత్రి ఉండదు, పగలు ఉండదు. అటువంటిదే దుబాయ్ కూడాను. దుబాయ్ది మిథున రాశి. ఎలా కనిపెట్టానో చూసావా? స్వామి, ఫస్ట్ టైం ఈ ఊరికి వచ్చి ఉద్యోగం కోసం వెళ్తున్నాను. నన్ను దీవించి పంపించొచ్చుగా. నీకు ఒక అమ్మాయి వల్ల యోగం ఉందని చెప్పాను కదా. భేషుగ్గా ఉంటావు. ఉద్యోగం వచ్చేలోగా వెళ్ళు. ఓకే, ఆల్ ద బెస్ట్. సార్. జేమ్స్ రారా. నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ ఆనంద్ నిన్నే ఊరి నుంచి వచ్చాడు. హాయ్ సార్. జాబ్ విషయంగా వీడిని గోపాలకృష్ణ గారికి ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, మీరిద్దరూ హాట్ కాఫీకి వచ్చాయండి. గోపాలకృష్ణ అక్కడికే వస్తా. ఓకే. ఆయనతో నేను కూడా అలాగే మాట్లాడుతూ సార్, వస్తాను. థాంక్యూ. ఓకే బాయ్. థాంక్యూ. ఓకే జేమ్స్, బాయ్. గోపాలకృష్ణ గారంటే ఎవర్రా? ఆయన ఇక్కడ చాలా గొప్పవారురా. ఆయనకి హై లెవెల్లో మనుషులు తెలుసు. ఓ, ఇక్కడ మల్టీ మిలియనర్ అరబీ బిజినెస్ అన్ని ఆయనే చూసుకుంటారు. అలాగా? డబ్బు విషయంలో అరబీకి ఈయన చాలా నమ్మకస్తుడు. మనకు ఆయనే హెల్ప్ చేయగలరా. ఇప్పుడు మనం ఉంటున్న ఫ్లాట్ కూడా ఆయన ద్వారానే వచ్చింది. ఆయన చెప్పారంటే నీకు డెఫినెట్గా ఉద్యోగం దొరుకుతుంది. రిసెప్షన్లో వెయిట్ చేయి, నేను చెక్ తీసుకొస్తాను. అలాగే. బ్లైండ్ ఫ్యూరీ. ఇంట్రెస్టింగ్. ఏంట్రా ఏం చూస్తున్నావు? బ్లైండ్ ఫ్యూరీ అని వేసింది. అందరూ బ్లైండ్సేనట్రా? అవును, బ్లైండ్సే. గుడివాళ్ళలో గుడి దగ్గర పాడుతూ ఉన్న వాళ్ళందరినీ మన జేమ్సే తీసుకొచ్చి ఏర్పాటు చేశాడు. వీళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారంటే ఆ రోజు రెస్టారెంట్ ఫుల్ అయిపోతుంది. అలాగా? అవును. అయితే ఇవాళ వాళ్ళ కచేరీ చూడొచ్చా? ఈ రోజు వాళ్ళ షో లేదు. గురు, శుక్ర, శని ఈ 3 రోజులే ప్రోగ్రామ్. పైగా పాడే వాళ్ళకి త్రోట్ లేదు ప్రాబ్లం అని హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు జేమ్స్ చెప్పాడు. ఓహో, అలాగా? సరేరా, రెస్టారెంట్ వెళ్దాం. రేయ్ పూర్ణిమ. అదిగో చిన్నపిల్లని చూడు, ఎంత పూర్ణిమ వీడు ఆనంద్. ఆనంద్, మన్సూర్ ఎక్కువగా నాతో మీ గురించే చెప్తుంటారు. వెల్కమ్ టు గాడ్. థ్యాంక్ యూ. ఏయ్, నువ్వేంటి ఓవర్గా వెల్కమ్ చెప్తున్నావు? వాడు ఏమైనా ఇండియన్ డెలిగేట్ గా వచ్చాడు. వచ్చిన వాళ్ళని ఆహ్వానించడమేగా మన సంప్రదాయం. అది చూసావా, ఇప్పుడే నన్ను చూశారు. ఎంత బాగా అర్థం చేసుకున్నాను. నువ్వు ఉన్నావు. ఏయ్, ఈ పద్ధతి చూస్తుంటే చివరికి నా కాఫీ కూడా నువ్వే రికమెండ్ చేయాలా ఉంది. మిస్టర్ ఆనంద్, మన్సూర్ లాంటి ఫ్రెండ్ దొరికినందుకు మీరెంతో లక్కీ. ఆఫ్ కోర్స్ నేను కూడా. మీకు త్వరగా ఉద్యోగం దొరకాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు వాడికి ఉద్యోగం దొరకడం ముఖ్యం కాదు, ఈ కాఫీ కవర్ బిల్లు కడతారు. ఏయ్, నిన్ను కొట్టకు. ఉద్యోగం చేసే చోటు కొంచెం ఓర్పు. ఎంజాయ్ యువర్ కాఫీ. పూర్ణిమ, సార్, 6 నెలల జీతం అడ్వాన్స్గా మీ ఇంటికి పంపాను. థ్యాంక్ యూ సార్. నేను సిన్సియర్గా వర్క్ చేస్తాను. నా జీతంలో పట్టుకోండి. అంతా తెలిసినా తెలియనట్టుగా నటిస్తున్నావు చూసావు, అదే నాకు నచ్చింది. ఐ లైక్ ఇట్. సార్, డిడ్ యూ ఆస్క్ ఫర్ వాటర్? ఎవరు అడిగారు? గో 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 గో. సారీ సార్.
రండి మేడం రండి ప్లీజ్. ప్లీజ్ కమ్. ఆయన ఈ హోటల్ ఓనర్ ఇబ్రాహీం రబ్బానీ. ఎవర్రా అమ్మాయి? యూరా అంత పెద్ద మనిషి వెళ్తుంటే నీకు కనిపించడం లేదా? తను ఆయన కూతురు. ఈ ఊళ్ళో ఉన్న షేక్స్కి ఎంతో ఈజీగా షేకలు ఇచ్చేస్తూ ఉంటారు. అన్ని చోట్ల ఆయనకు అంత పలుకుబడి ఉందిరా. గల్ఫ్లో ఆయనకి అన్ని చోట్ల హోటల్స్ ఉన్నాయి. అందులో ఇది చిన్న హోటల్ రా. ఎలారా ఇలాంటి హోటల్స్ అన్ని కంట్రీస్లో కట్టగలుగుతున్నారు? ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు సర్వర్గానే జీవితం మొదలు పెట్టాను అది ఇదనే చెప్తున్నారు. కానీ ఈయన దగ్గర సర్వర్గా పనిచేస్తున్న వాళ్ళు ఇంకా సర్వర్గానే ఉన్నారు. హలో మిస్టర్ రాయ్. సార్. మిస్టర్ బోస్. సార్. లెట్స్ గో. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి ఒక సర్వర్గా జీవితాన్ని మొదలుపెట్టాను. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి నా శ్రమే కారణం. బికాజ్ ఆఫ్ మై డెడికేషన్ అండ్ యువర్ కోఆపరేషన్. లండన్లో ఉన్న ఇంటర్నేషనల్ చైన్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ మిస్టర్ మొహమ్మద్ అష్రఫ్ అండ్ హీ సన్ మిస్టర్ బషీర్ అహ్మద్ మనతో జాయింట్ వెంచర్ చేస్తున్నారు. అందుకోసం డాక్యుమెంట్ సైన్కి నెక్స్ట్ వీక్ వస్తున్నారు. మనం వాళ్ళతో కలిసి 7 స్టార్స్ హోటల్స్ కట్టబోతున్నాం. ఇంతవరకు యుఏఈలోనే ఉన్న మనం ఇక మీదట లండన్లో కూడా ఎక్స్పాండ్ అవుతాం. ఈ ప్రాజెక్ట్ ఎంతో పెద్ద కాంపిటీషన్ తర్వాతే మన చేతికి వచ్చింది. నా డాటర్ స్టడీస్ పూర్తి చేసుకుని వచ్చింది. ఇక మీదట ఈ ప్రాజెక్ట్లో నిషా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. యూ షుడ్ ఆల్ కోఆపరేట్ విత్ హర్. జేమ్స్, ఇందులో 25 లక్షల రూపాయలు ఉన్నాయి. లేట్ చేయకుండా పంపే. కన్స్ట్రక్షన్ పని ఆగకూడదు. నేను చూసుకుంటాను సార్. ఒక చిన్న హెల్ప్. నా ఫ్రెండ్ నౌషద్ అని కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చాడు. వాడు ఉండటానికి ఒక ఇల్లు కావాలి. మంచివాడే కదా? మంచివాడే. అయితే ఓకే. జేమ్స్. సార్ మన్సూర్. నమస్కారం సార్. నా ఫ్రెండ్ ఆనంద్ ఊరు నుంచి వచ్చాడు. హ్మ్. ఇంజనీరింగ్ పూర్తయింది. చాలా ప్రతిభావంతుడు సార్. అతను ఎలాంటి వాడైనా వచ్చిన టైం బాగోలేదే. రెసెషన్ ఒకటి, ఇంటర్నేషనల్ మార్కెట్ డౌన్ అయింది. 15 ఏళ్ల క్రితం ఇక్కడికి మనుషులు రావాలి రావాలి అన్నారు. కానీ ఇప్పుడు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారు. అందువల్ల వీలైనంత వరకు ప్రయత్నిస్తాను. సరేనా? నేను వెళ్ళేస్తాను జేమ్స్. అలాగే. మన్సూర్, ఆనంద్ మన ఆఫీస్ చూస్తా. తప్పకుండా. ఇక్కడే. ఆనంద్ రా. ప్యాకప్ చేశారా? జేమ్స్ సార్. మీరు ప్యాకప్ చేశారా అని అడిగాను. మీ టైం అయిపోయింది. సార్, మాకు మీరే సహాయం చేయాలి సార్. ఎందుకంటే నేనే సహాయం చేయలేను. కంటి చూపు లేకపోయినా మీ టాలెంట్ 5కి 10కి వృధా కాకూడదనే మిమ్మల్ని నేను ఎక్కడికి తీసుకొచ్చాను. పాడేవాళ్ళ గొంతు బాలేదు, కాస్త సహకరించడని వాళ్ళ కాలు పట్టుకుని బతిమాలగలమా? అర్థం చేసుకోండి, ఆడియన్స్ అట్రాక్షన్ తగ్గిపోయింది. ఇంకా ఎంతకాలం అని మీరు డముకు డముకుని వాయిస్తూ కూర్చుంటారు? ఆపరేషన్ అయిపోగానే జలీల్ మళ్ళీ పాడతారు సార్. ఇక మీద కూడా మేనేజ్మెంట్ మౌనంగా ఉంటారా? ఇంకొక ట్రూప్ని తీసుకురామని చెప్పారు. నా మాట విని బయలుదేరండి. విశాల్, రేపు వీళ్ళందరినీ ఎయిర్పోర్ట్లో దించరా, సరేనా? ఈ రోజుల్లో అస్సలు జాలి చూపించకూడదు. సార్, ఏంటి సడన్ గా ఎలా వచ్చారు? సర్ప్రైజింగ్ గా ఉంది. నువ్వు నాకు సర్ప్రైజ్ ఇవ్వడం లేదు, అందుకే నేను నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. సో దిస్ ఇస్ ద ప్లేసా? ఎస్ సార్. కంఫర్టబుల్ గా ఉందా? ఎస్ సార్. కూల్. ఇలా చూడు, ఈ రోజు నా వెడ్డింగ్ డే పూర్ణిమ. ఓ, హ్యాపీ యానివర్సరీ. నీ విషెస్ కోసం నేను ఇక్కడికి రాలేదు పూర్ణిమ, అర్థం చేసుకో. వెడ్డింగ్ డే రోజున కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేసి ఇంకో అమ్మాయి కోసం వచ్చానంటే ఏంటి అర్థం? తెలియడం లేదు సార్. నన్ను సార్ సార్ అంటూ చంపే. నీకు డొంక తిరుగుడుగాను చెప్పాను, సూటిగాను చెప్పాను. ఇంతకు మించి ఒక మనిషి ఇంకేం చేయగలడు చెప్పు? సరే పద, క్లబ్కు వెళ్దాం. నా వెడ్డింగ్ ట్రీటే ఇస్తాను. కానీ మీరు మీ వైఫ్తో రండి, నేను వస్తాను. వస్తావు పూర్ణిమ, తప్పకుండా వస్తావు.
ఏం చేస్తున్నావురా నువ్వు? జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు 4-5 డివిడీలో వచ్చాయి, వస్తే చీప్ గా కొన్నాను, కానీ బొమ్మ కనబడటం లేదురా. రేయ్, ఇటువంటి చీప్ డివిడీలో ఎన్టీఆర్ సినిమాలు చూడలేం, ఆయన ఫోటోలు మాత్రమే చూడగలం. రే మన్సూర్, నేను మర్చిపోయానురా. అమీనా పెళ్లి సీడీ నాకు ఇచ్చి పంపించింది తెలుసా? త్వరగా తీసుకురా నాయనా. ఇదిగో తీసుకొస్తాను. ముందుగా మన రూమ్ లో పెట్టే సీడీ శుభకరంగా ఉండాలి. మంగళం భూయాత్. ఏయ్, నా చెల్లెలి పెళ్లికి మిమ్మల్ని ఇన్వైట్ చేయలేకపోయాను, దయచేసి అపార్థం చేసుకోకండి. అది సరేరా, నీ పెళ్లికైనా మమ్మల్ని పిలు. నాకు తెలిసి ప్రపంచంలో చెల్లెలి పెళ్లి సీడీలో చూసే ఒకే ఒక్క అన్నయ్య నువ్వేరా. స్వామి స్వామి స్వామి, కొంచెం తప్పుకోండి. అబ్బా సార్, ఇదిగోండి సార్ సీడీ. హ్మ్. బ్లైండ్ ఫ్యూరీలో నువ్వే పాడబోతున్నావు. నేనెలా పాడగలను? ఇక్కడ పాడావు కదా. ఇదే ఉంది, ఇది ఊరికే లైట్ మ్యూజిక్ కదరా. రే, ఇది బ్లైండ్ మ్యూజిక్. ఒక నల్లగళ్ళజోడు పెట్టుకున్నావంటే నువ్వు బ్లైండే. రే జేమ్స్, ఇది నా ప్రాబ్లం అవుతుందిరా. రే, ఆ ప్రోగ్రామ్ కున్న అట్రాక్షన్ వాళ్ళు బ్లైండ్ సింగర్స్ కావడమే. ఆల్రెడీ మేనేజ్మెంట్ వాళ్ళని పంపించామని గొడవ చేస్తోంది, నేనే వాళ్ళని పంపించడం లేదు. అందుకని వీడిని గోల్మాల్ చేయమంటావా? రేయ్, వాడు విజిట్ వీసాతో వచ్చాడు, ఏదైనా ప్రాబ్లం అయితే ఇరుక్కుంటాడు. రే, శంఖం తిప్పి చూడనా, ఏదైనా సమస్య ఉండే తెలుస్తుంది. నువ్వు నోరు మూసుకుంటే చాలు, ఏ సమస్యలు రావు. రేయ్, మన్సూర్ చెప్పింది కూడా కరెక్టే కదరా. రేయ్, మనం ఎవరిని మోసం చేయడం లేదు, ఒక 5 నిమిషాలు వేషం వేస్తున్నాం అంతే కదా. ఆ 5 నిమిషాల వేషమే ప్రాబ్లం అవుతుంది. మనం చెప్పే అబద్ధం వల్ల నలుగురికి మంచి జరుగుతుందంటే ఆ అబద్ధాన్ని ఎన్నిసార్లైనా సరే పదే పదే చెప్పొచ్చురా. నేను పాడతాన్రా. రే బాబా, ఛాన్సే లేదు, సూపర్గా పడే అతను కొట్టేశా. సరే, కళ్ళద్దాలు సరిగ్గా పెట్టు. ఓకే, ఇవరా, మెల్లగా మెల్లగా, జాగ్రత్త, స్లోగా. అలా బాబు చెయ్యమండి. కంగ్రాచులేషన్స్, బాగా పాడారు. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. బై ద వే, ఐ యామ్ బ్లైండ్ మూసా. కాదు, నేను బ్లైండ్ కాదు, గుడ్డి వాళ్ళకు వైద్యం చేసే డాక్టర్ని. అవును, ఈ చూపు ఏదో అవుతున్నారా, జాగ్రత్తరా. మేడం పిలుస్తున్నారు. ఓకే, వస్తాం సార్. సరే సరే. ఏంట్రా, జేమ్స్ కనపడడం వాడు లేదు? ఎక్కడెక్కడ ఉండుంటాడు. అక్కడ ఉన్నాడ్రా. హాయ్, ఐఎమ్ నిషా. కంగ్రాచులేషన్స్, హాయ్. యు సాంగ్ వెరీ వెల్. థ్యాంక్ యూ. మీ పాట విని ఆనందించని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. ఓ, మీకున్న టాలెంట్కి మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. యుడ్ హ్యావ్ మెనీ ఫ్యాన్స్, బట్ ఐల్ బీ ద ఫస్ట్ వన్ ఫర్ యూ. కళ్ళున్న అందరం బూటకపు లోకాన్నే చూస్తున్నాం. కళ్ళు లేకున్నా కూడా మీరే నిజమైన లోకాన్ని చూస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. అమ్మయ్యా. ఏయ్, నువ్వు చెరపలేని గెటప్ నీకు జేమ్స్ వేశాడు కదా. అవునవును. ఇక మీదట పర్మనెంట్ గా నీకు ఈ గెటపే పెట్టుకోరా. పెట్టుకోరా కళ్ళద్దాలు. ఓకే. కళ్ళు గట్టిగా మూసుకో కదా. నిషా, డాడీ, నేను హోటల్ నుంచి వస్తున్నాను. మన హోటల్లో చాలా తప్పులు జరుగుతున్నాయి. బార్లో దొంగతనాలు, రెస్టారెంట్లో మోసం చేస్తున్నారు. డిస్మిస్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్. ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయమ్మా. పట్టించుకోకుండా ఉంటే తెలిసిపోతుందనే భయమైనా ఉంటుంది. అడిగావంటే ఇంతే కదా అని నిర్లక్ష్యంగా ఉంటారు. అందుకని వాళ్ళని క్షమించేస్తామా? తప్పులేదమ్మా. చావాలని నీటిలో దూకిన వాడిని కూడా నీరు క్షమించి 3 సార్లు పైకి లేపుతుంది. నువ్వు 3 సార్లు క్షమించొద్దు, ఒకసారి క్షమిస్తే చాలు. అది నా కోసం. ఓకే, హ్యావ్ యువర్ డిన్నర్. గుడ్ నైట్. తప్పు చేయకుండా క్షమాపణ అడిగే తండ్రిని మీ ఇంట్లోనే చూస్తున్నానమ్మా. నువ్వు అదృష్టవంతురాలివమ్మా. ప్రాణం పోతేనే ఏడుస్తారు, కాని నువ్వేడిస్తే ఆయన ప్రాణం పోతుంది. నువ్వు చంటిబిడ్డగా ఉన్నప్పుడు మీ అమ్మ చనిపోయిన సమయంలో ఆయన్ని ఎంతోమంది 2వ పెళ్లి చేసుకోమన్నారు, కాని మీ నాన్నగారు ఎవ్వరి మాట వినలేదు. నేను ఎన్నో ఏళ్లుగా ఇంట్లో ఉంటున్నాను. ఆయన నాతో మాట్లాడింది కేవలం 2 మాటలే. నిష భోంచేసిందా, నిష నిద్రపోయిందా, ఇవేనమ్మా ఆయన మాట్లాడే మాటలు. బాల్ని ఎలా కొడతాడో చూడరా. సూపర్. ధోని వచ్చిన తర్వాతే రా మన టీం మంచి ఫామ్ లోకి వచ్చింది. అతనికి 10వ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. 28 సంవత్సరాల తర్వాత ఇండియాకి వరల్డ్ కప్ వచ్చిందంటే మజాకానా? శంఖం తిప్పి చూశాను, ధోని పాకిస్తాన్ని అదరగొట్టేస్తాడు.
मैच ये लोग फिक्स करते हैं और नाम पाकिस्तान का लग जाता है। बहुत खुश हैं ये लोग। सारा मैच फिक्स है, अभी देखिए एक एक करके विकेट गिरेगा। ఎరా మీరు గెలవలేకపోతే మా మీద నింద వేస్తారా? ओए, रुमाल घुमा के मैच इंडिया फिक्स करता है, ये सबको पता है। और नाम खराब पाकिस्तान का है। నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కావాలని గొడవ పెట్టుకోవడంలో మీరే నెంబర్ 1. మీ ఊరి ఆకాశంలో ఒక పక్షి కూడా ప్రశాంతంగా ఎగరలేదు. पाकिस्तान के बारे में इतनी नापाक बातें। ఇండియా గురించి తప్పుగా మాట్లాడాలంటే వద్దురా, చంపేస్తా. ఊరుకోరా. లేరా, నా మాట విను, వెళ్ళిపోదాం పద. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదురా. मारो साले को। రండి రండి. ఇండియా గురించి ఎవరూ తప్పుగా మాట్లాడకూడదు. India, Pakistan in your country, not here. Ask them to behave themselves. Otherwise, there will be big trouble. సారీ సార్. ఇండియా గురించి తప్పుగా మాట్లాడాడు సార్, అందుకే నేను. అవును, ఈయన గాంధీ గారి మనవడు. ఇండియా గురించి అనగానే కోపం పొంగుకొచ్చింది. మన ఊళ్ళోని మహాత్మా గాంధీ రోడ్ అని ఎవరు ఫుల్గా చెప్పడం లేదు. ఎంజీ రోడ్ అని షార్ట్గా స్టైల్గా చెబుతున్నారు. నువ్వేమో ఇక్కడికొచ్చి ఇండియాకి ఒత్తాసు పలుకుతున్నావు. నువ్వింత ఆవేశంతో ఇండియాలో నడుచుకుంటే నీకు సపోర్ట్ చేయడానికి 4 వచ్చుండేవాళ్ళు. ఇది గల్ఫ్రా, ఇక్కడ ఎవరిని చూడడానికి టైము లేదు, అంత అవసరం కూడా లేదు. మీరు గేమ్లా చూస్తే సరిపోదా? నీకు తెలుసా, ఇండియా వాడైనా పాకిస్తాన్ వాడైనా ఫస్ట్ బాల్లో అవుట్ అయినా వాళ్ళకు జీతం గ్యారంటీగా వస్తుంది. నువ్వు 30 రోజులు పనిచేసినా 1వ తారీఖు రాగానే నీకు జీతం వస్తుందనే గ్యారంటీ ఉందా? 4 డబ్బులు సంపాదిస్తేనే నీకు ఊళ్ళో గౌరవంగా ఉంటుంది. ఇక నుంచి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. సంపాదించే అవకాశం ఒక్కసారి వస్తుంది, అది గాని పోతే ఇక చచ్చినా రాదు. బుద్ధిగా వెళ్ళి బతకండ్రా. బాగానే నటిస్తున్నావు. విశాల్, సార్కి ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు సార్. ఇదిగో సార్, ఆనంద్ గారు మిమ్మల్ని చూడడానికి వచ్చారు. సార్, జలల్ గారు మీరు పడుకోండి ప్లీజ్. మీ మొహం చూసి థ్యాంక్స్ చెప్పే అదృష్టం కూడా నాకు లేదు సార్. అయ్యో, మీరు ఎమోషన్ అయ్యేంతగా నేనేమి హెల్ప్ చేయలేదు సార్. అలా అనకండి. మీరు చేసిన ఈ సహాయం వల్ల 10 కుటుంబాలు బతికిపోయాయి. జీవితాంతం మిమ్మల్ని మర్చిపోలేదు. డబ్బిచ్చాను, మెడికల్ ఖర్చులకి ఉంచుకోండి. యు ఆర్ ఏ గుడ్ సింగర్. మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సార్. మీరు తప్పకుండా మళ్ళీ పాడతారు. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్స్ సార్. జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. కళ్ళద్దాలు పెట్టుకో. జలీల్ బాగా ఎమోషనల్ అయ్యారు కదా. అవునరా, నాకే మనసంతా అదోలా అయిపోయింది. నువ్వు నిజంగా చాలా గొప్ప హెల్ప్ చేశావు. చేశానులే. పద. అయ్యో ఈయన బ్లైండ్ డాక్టర్. ఆనంద్ గ్రేట్ సింగర్. వావ్, థ్యాంక్స్. సూపర్గా పాడారు. మీ పాట నాకు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్ సార్. బాగున్నారు కదా? అవును, ఇక్కడే సింగర్ జలీల్ ని చూసొస్తున్నాను సార్. ఉండండి, వచ్చి ఉండండి. ఏంటా కంగారు? ఆ రోజు అడుగుదాం అనుకున్నాను, బట్ మీరు అర్జెంటుగా వెళ్ళిపోయారు. అవును, మీకు ఈ లోపం పుట్టుకతోనే ఉందా, రీసెంట్ గా వచ్చిందా? 2 రోజులుగా. 2 ఏళ్లుగా. 2 ఏళ్ళే కదా, నో ప్రాబ్లం. దీన్ని రికవర్ చేయొచ్చు. రండి, టెస్ట్ చేస్తాను. సార్, పోస్ట్ ఆపరేటివ్ కేర్ లో ఉన్న పేషెంట్ కాంప్లికేటెడ్ గా ఉన్నారు. అలాంటి సార్. ఎవరు? ఆ బిజినెస్ మ్యానా? నేను వస్తాను, వెళ్ళు. వీళ్ళేరి వెళ్ళిపోయారు. సరే, తర్వాత చూద్దాంలే. ఇక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తే మీకు తెలియనక్కర్లేదు. చేసేదే మీరు కదా. ఈ రెసెషన్ టైంలో రెస్టారెంట్ ప్రాఫిట్లో నడపడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇక్కడ ఉద్యోగానికి వచ్చిన వాళ్ళు ఉద్యోగం మాత్రమే చేయాలి, అవసరం లేని పనులు చెయ్యకూడదు.
ఈ రెస్టారెంట్ కంటూ ఒక రెప్యుటేషన్ ఉంది. అందుకోసమే కస్టమర్స్ ఇక్కడికి వస్తున్నారు, మిమ్మల్ని చూడటానికి కాదు. ఇక్కడికి వచ్చే ప్రతి గెస్ట్ ఇంపార్టెంట్. అందరినీ ఈక్వల్ గా చూడాలి. గాట్ ఇట్? ఎవరిని విడిగా గౌరవించకూడదు. నేనెవరిని గౌరవించలేదు సార్. జస్ట్ సెటప్. నీ గురించి ఎవరు అడిగారు? ఇక్కడ ఎవరిని ఎవరు గౌరవిస్తున్నారో నాకు బాగా తెలుసు. మీ పని మీరు సవ్యంగా చేస్తే ఇక్కడ ఉండొచ్చు. దట్స్ ఇట్. ఓకే? ఏంటి ఈయన ఎప్పుడు చూసినా నన్నే తిడుతున్నారు? ఆయన నిన్ను తిట్టలేదే, అంతా దీనివల్లే. ఏయ్ ఏంటి నా మీద నింద వేస్తున్నావు? మరి అతనికి నీ మీద ఒక కన్ను. నీతో జాలీగా ఉండాలనుకుంటున్నాడు, నువ్వేమో అడ్జస్ట్ అవటం లేదు. ఆ కోపాన్ని మా మీద చూపిస్తున్నాడు. అలాంటి వాటికి ఇంకెవరినైనా వెతుకోమను. ఏదో కత్తి బతకడం తెలిసిందే కదా, పదవే. రేయ్, నేను వెళ్ళి పేమెంట్ తీసుకొస్తాను. రేయ్ గుడ్డోడా, ఎవరిని పట్టుకొని అంటున్నావు? రేయ్ కళ్ళద్దాలు పెట్టుకోరా. సర్లేరా. రేయ్ ఎవరైనా చూస్తారేమోరా, ప్రాబ్లం అవుతుంది. అలాగే. సరే, నేను వెళ్ళొచ్చేస్తాను. ఆ గట్టునుంటావా చందమామ ఈ గట్టుకొస్తావా? హే ఆ గట్టునుంటావా చందమామ ఈ గట్టుకొస్తావా? లల్లలల్లలల్లలల్లలే లల్లలే లల్లలల్ల లా లా. ఎక్స్క్యూజ్ మీ, ఆ పాప మా అమ్మాయి. రా తల్లి. యువర్ చైల్డ్? ఎస్. పాపను వదిలేసి ఎక్కడికి వెళ్ళారండి? నేను పక్కనే ముందు కొట్టుకు వెళ్ళాను. ఓ అలాగా. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. Who is the father of this child? సార్ నేనే సార్. Come on, Javed. Arrest him. సార్ Give me the child. సార్ ఏమిటిది? సార్ 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 రేయ్ ఇదంతా నీకు అవసరమా? ఎంత పని చేసావురా? రేయ్ ఆయన ఎందుకు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు? మరి అరెస్ట్ చేయకపోతే? దుబాయ్లో రూల్స్ అన్ని స్ట్రిక్ట్ రా. పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్తే పేరెంట్స్ని అరెస్ట్ చేస్తారు. పోలీసులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత ప్రెస్ మీడియా అందరికీ తెలిసిపోతుంది. దానివల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? వెళ్ళి తగుదనమంటూ కాపాడావు, బ్లైండ్లా నటిస్తున్నావు. పొరా ఏమవుతుందో ఏమిటో. పద. నా జోష్యం ఫలించదు ఫలించదు అన్నారుగా, చూసారుగా ఎలా ఫలించిందో. పోరా, ఫలించిందా? ఏంచావు మోహం చూడు. ఒరి ఒక అమ్మాయి వల్ల వాడికి జీవితం వస్తుందని అన్నానా లేదా? అవును. చూసావుగా, ఈ రోజు పేపర్లో వాడి పేరు కూడా వచ్చింది. ఇదంతా ఎలా జరిగిందనుకుంటున్నావు? ఒక బిడ్డను కాపాడాడు. బిడ్డ? ఏం బిడ్డ? ఆడపిల్ల. అదేరా నా శంఖం జోష్యం. వెనకాల జరగబోయేది ముందే చెబుతాను, అర్థమైందా? ఏయ్ వాడే ఆ పిల్లని కాపాడినందుకు ఏమవుతుంది ఏమిటో అని భయపడుతుంటే మధ్యలో మీరేంటి? రే 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 ఏంట్రా మాట్లాడుతున్నావు? నేనెవరన్నా చంపానా? ఒక పాపను కాపాడాను అంతేగా. ఇందులో ఏం తప్పుంది? దీనివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది? నాకు అర్థం కావడం లేదురా. రేయ్ ఆల్రెడీ బ్లైండ్గా నువ్వు రిజిస్టర్ అయ్యావు. నిన్ను అట్లీస్ట్ ఒక 100 మందైనా చూసుండ్రా. ఇప్పుడు అది అబద్ధం నువ్వే నిరూపించావు. వాళ్ళలో ఎవరైనా నువ్వు ఫ్రాడ్ అని కనిపెడితే ఏం చేస్తావు? ఎందుకురా అనవసరంగా ఏదేదో ఆలోచిస్తావు? నువ్వు భయపడుతున్నట్టుగా ఏదీ జరగదు. ఇంత పెద్ద ఊర్లో నన్నెవరన్నా గుర్తిస్తారా? నువ్వు అనవసరంగా భయపడుతున్నావురా. లేదురా, నీ మొహం ఎవరి మనసులో బాగా ముద్రించుకుందో వాళ్ళు తప్పకుండా గుర్తించుకుంటారు. చీటింగ్ చీటింగ్. మీ ఫ్రాడ్ పనుల్లో మాకు షేర్ ఉందని అనుకుంటారు. యు నాట్ ఓన్లీ చీటెడ్ us బట్ ది పబ్లిక్ ఆల్సో. ఎక్కడున్నాడు మీ లీడర్? వేర్ ఇస్ ఆనంద్? ఆల్ ఆఫ్ యూ చీటెడ్. ఆర్ యు బ్లైండ్? రిమూవ్ యువర్ గ్లాస్. లెట్ మీ సీ.
ఆ ఆనంద్ని పోలీసులకు అప్పగించాలి. విజిట్ వీసాలో వచ్చి ఇటువంటి ఫ్రాడ్ పనులు చేస్తే ఎటువంటి పనిష్మెంట్ ఇస్తారో తెలుసా మీకు? మేడం, ఏ శిక్షణ నాకు విధించండి మేడం. ఆ సింగర్ హాస్పిటల్లో ఉండటం వల్ల నేనే ఆనందని బలవంతంగా పాడించాను. ఎనీవే పబ్లిక్ ని చీట్ చేసి క్యాష్ చేసుకున్నారు కదా. మేడం, ఆ డబ్బుని జలీల్ ఆపరేషన్ కోసం మూసా హాస్పిటల్లో ఆనంద్ కట్టారు. హలో, ఆ అంకుల్, నేను నిషాని మాట్లాడుతున్నాను. ఆ ఆనంద్ అనే ఆయన మన హోటల్ స్టేజ్ సింగర్. బ్లైండ్ పేషెంట్ ఆపరేషన్ కి డబ్బు కట్టారా? అవునమ్మా, జలీల్ ఆపరేషన్ కోసం మొత్తం ఖర్చంతా ఆయన కట్టాడమ్మా. ఓ ఓకే అంకుల్. ఆనంద్ చాలా మంచివాడమ్మా. ఈ రోజుల్లో ఇలాంటి వారు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ. వెళ్ళండి వెళ్ళండి, యూ కెన్ గో. రే మన్సూర్, ఏంట్రా? ఈ హల్ఫలా కంపెనీ గురించి నీకేమైనా తెలుసట్రా? తెలుసు. ఏమిటి విషయం? లేదు, రేపు వాళ్ళు మార్నింగ్ వాకిన్ ఇంటర్వ్యూకి కాల్ఫర్ చేశారు. ఇక్కడ ఇది రెగ్యులర్ విషయమే. ఓకే, అటెండ్ అవ్వు, తప్పేం లేదు. అవును, ఇంటర్వ్యూ ఎప్పుడు? రేపు ఉదయం 10 గంటలకి. గుడ్. యూ హ్యావ్ గుడ్ క్వాలిఫికేషన్, గుడ్ ఎక్స్పీరియన్స్ టూ, బట్ యూ షుడ్ బి ప్రాక్టికల్. సార్. మిస్టర్ ఆనంద్ సార్. కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించి చెప్పిన డేట్కి పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. బట్ ఇప్పుడు టైం షార్ట్గా ఉందనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? వర్కర్స్ని ఎక్కువగా పెట్టుకుంటారా? నో సార్, వర్కర్స్ని తగ్గిస్తాను. ఏమిటి, మనుషుల్ని తగ్గిస్తారా? వాట్ ఆర్ యూ టాకింగ్? సార్, నడక నేర్చుకునే బిడ్డ జారి కింద పడితే చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చూస్తాడు. ఎవరైనా ఉంటేనే సార్ ఏడుస్తాడు. ఎవరూ లేడంటే వాడే లేచి వెళ్ళిపోతాడు. ఇది కూడా అటువంటిదే సార్. జనం ఎక్కువగా ఉంటే పని తగ్గి మాటలు ఎక్కువ అవుతాయి. మనం మాటల్ని తగ్గించి వర్క్ ఎక్కువగా చేయాలి. జీతం కూడా ఎక్కువగా ఇవ్వాలి. ఓకే, మేము కబుర్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. మిస్టర్ జితిన్, లోపలికి వెళ్ళండి. ఏమిట్రా, జాబ్ దొరికిందా? నీ ఎక్స్పెక్టేషన్కి ఒక లిమిటే లేదట్రా. కంగ్రాచ్యులేషన్స్, యు ఆర్ అపాయింటెడ్ అని సినిమాల్లో మాత్రమేలా చెప్తారు. నిజ జీవితంలో మనకు ఉద్యోగం లేదని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. రా వెళ్దాం. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మేడం ఆవిడే ఈ కంపెనీకి ఎండి. ఎండియా? ఉద్యోగం లేదనేది నిజ జీవితంలో కూడా వెంటనే తెలుసుకోవచ్చు. రా వెళదాం. గోపాలకృష్ణ గారి అబ్బాయి బర్త్డే, గిఫ్ట్ కొనుక్కు వెళదాం. ఏవేవో ఉన్నాయిరా. రేయ్, పూర్ణిమరా? ఈ కలర్ కి ఏయ్ మ్యాచింగ్. పూర్ణిమ, హాయ్. హాయ్ మన్సూర్. ఏమిటి ఇక్కడ? హే, మీరిద్దరు ఇంతకు ముందే ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చి నా ముందు డ్రామాలు ఆడుతున్నారా? హే, అటువంటిదేం లేదే. మన్సూర్, తెలిసిన వాళ్ళు వైజాగ్కి వెళుతున్నారు. అందుకే వాళ్ళకేమైనా కొనిద్దామని షాపింగ్కి వచ్చాను. నేను గిఫ్ట్ కొనాల్సి ఉంది. యూ క్యారీ ఆన్. ఓకే మన్సూర్, బాయ్. బాయ్. సీ యూ. రేయ్, గోపాలకృష్ణ కొడుకు గారికి ఈ లవ్ సింబల్ అర్థమయ్యే వయసట్రా. ఏయ్, సరే సరే ఇవ్వు, బానే ఉంటుంది. పర్వాలేదులే, ఆ అబ్బాయికి ఇంకో గిఫ్ట్ సెలెక్ట్ చేద్దాం. రెస్టారెంట్లో జాబ్ చేయడం కంటే ఇక్కడ జాబ్ చేస్తే బెటర్ అనిపిస్తోంది. మన్సూర్, ఇదిగో పూర్ణిమ, ఏంటిది? గిఫ్ట్ నీకే. ఏమిటో చెప్పు. ఇంటికెళ్ళి ఓపెన్ చేసి చూడు. ఓకే, థ్యాంక్ యూ. రావే, వస్తాను. బాయ్. బాయ్.
వావ్. మాలేకుం అస్సలాం. రండి సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ అంకుల్. కమ్ ఆన్, కట్ ద కేక్. Happy Happy birthday. ఓకే మిస్టర్ గోపాల్. థ్యాంక్ యూ సార్. ఓకే, సీ యు ఆల్. బై Thank you, బై. sir. బై ఎవ్రీబడి. ఏమండి ఆయన ఇంత దూరం వచ్చి భోంచేయకుండా వెళ్తున్నారు. లక్ష్మి, వాళ్ళ అబ్బాయి బర్త్డేకే లండన్ నుంచి ఫోన్ చేసి విష్ చేస్తారు. మన ఇంటిని వెతుక్కుంటూ వచ్చారంటే అది ఎంతో గొప్ప విషయం. నువ్వు వీళ్ళందరి సంగతి చూసుకో. అలాగే. జేమ్స్, మన్సూర్, రండి రండి, కూర్చోండి. ఇదేమిటి, ఇల్లా లేక ప్యాలెసా? సార్ ఇది అరబీ వాళ్ళ ఇల్లా సార్? నా ఇల్లే, ఊళ్ళో కడుతున్నాను. త్వరలో పూర్తవుతుంది. అందుకే ఈయన ఇంత సంతోషంగా ఉన్నారు. అంతే కదా మరి. నేను రోడ్లో తిరిగిన వంటరా, ఎన్నో బాధలు పడ్డాను. కోరుకున్న పని దొరకలేదు. ఏది దొరికితే చేశాను. ఎలాంటి పనులు అనుకున్నావు? దొంగతనాలు, స్మగ్లింగ్ అంటూ ఇక్కడి దాకా వచ్చాను. దేవుళ్లాగా దొరికారా అరబ్ నాకు. అరబ్ నా అదృష్టం అయితే నా భార్య లక్ష్మి నేను చేసుకున్న పుణ్యం. వయసు తేడా చూసుకోకుండా మనస్ఫూర్తిగా తను నన్ను పెళ్లి చేసుకుంది. తను నా 4 పిల్లలే నా జీవితానికి ఒక అర్థాన్ని కల్పించారు. దిక్కుతోచకుండా బతికిన వాడిని. అందుకే ఆవేశంగా ఇదంతా వాళ్ళ కోసం కూడబెడుతున్నాను. రేపే నాకు ఏదైనా అయ్యిందంటే వాళ్ళు బాధపడకూడదు కదా. ఏమండి మీరు మాట్లాడేది? మీ జాతకం ప్రకారం మీకు శుక్రదశ, గురుదశ అన్నీ బాగున్నాయి. మీరు తలుచుకున్నా చెడు జరగదు. ముందు మాకు మంచి చేయండి. త్వరగా మందు మొదలుపెట్టండి. పూర్ణిమ, సార్. నీకెన్నిసార్లు చెప్పాను ఉమ్? నాకు నచ్చని పని చేయకూడదని? సార్, ఉదయం ఫారిన్ డెలిగేట్స్ ని రిసీవ్ చేసుకున్నాను. తర్వాత బ్యాంక్వెట్ హాల్ ని దగ్గరుండి నేనే చూసుకున్నాను. ఇందులో మీకు నచ్చని పని ఏముంది? నేను నచ్చలేదని చెప్పింది నువ్వు బయటికి వెళ్ళి చేస్తున్న పని. డబ్బు సహాయం నేను చేయాలి, నువ్వు మన్సూర్తో తిరిగి గిఫ్ట్లవి అందుకుంటావా? ఇలాంటివన్నీ నాకు నచ్చావు. సార్, అది నా పర్సనల్. నేను నిన్ను నా పర్సనల్ అనుకుంటున్నాను. దట్స్ నాట్ మై ప్రాబ్లం. అతనిలో అంత గొప్పే ఉందని? బ్లడీ ఫెలో. సార్, మీకు పదే పదే చెప్తున్నాను, నా జాబ్లో ఏమైనా తప్పుంటే నన్ను వార్న్ చేయండి. యాజ్ అ బాస్ మీకు రైట్స్ ఉన్నాయి. కానీ మన్సూర్ నా పర్సనల్. ఎదుటి వారి పర్సనల్స్లో జెంటిల్మెన్ జోక్యం చేసుకోరు. నేను మిమ్మల్ని జెంటిల్మెన్ అని నమ్ముతున్నాను. ఇది దుబాయ్. చెయ్యి చేసుకుంటే ప్రాబ్లం అవుతుందని వదిలేస్తున్నా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతపాస్మహే. రేయ్, ఏమైందిరా? అరే ఏమైందిరా? నాకు ఉద్యోగం దొరికింది బావా. నాకు ఇక్కడ ఉద్యోగం దొరికింది బావా. అవును, ఈ రోజే జాయిన్ అయ్యాను. సంతోషం. అవును, చాలా హ్యాపీగా ఉంది బావా. మిస్టర్ ఆనంద్, మా ఎండి ఇంతకు ముందే మీకు తెలుసు, పరిచయం లేదు. మరెలా? మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మేడం కరెక్ట్గా వచ్చారు. మీ బయోడేటా కూడా చూడకుండా మిమ్మల్ని అపాయింట్ చేయమన్నారు. ఆహా. ఆవిడికి మీరంటే ఎంతో గౌరవం, అందుకే వెంటనే అపాయింట్ చేశారు. కీప్ ఇట్ అప్. మేడం సైట్ విజిట్కి వస్తున్నారు. ఆనంద్, మేడం. హలో మేడం. హాయ్ మిస్టర్ ఆనంద్, మీరు ఎలా ఉన్నారు? మీ జాబ్ ఎలా ఫైన్ ఉంది? మేడం. మీ కంపెనీ అని తెలియదు, అందుకే నిన్న ఇంటర్వ్యూకి వచ్చాను. మిమ్మల్ని చూడగానే నేను ఫిక్స్ అయిపోయాను, ఆ ఉద్యోగం నాకు రాదని. ఏ? అదే ఆ రోజు బ్లైండ్ సింగర్ అని మిమ్మల్ని మోసం చేశాను కదా. సో వాట్? లాభం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు ఒకరికి హెల్ప్ చేశారు. మీలో ఉన్న నిస్వార్థమైన మనసు ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. నేనెందుకు మీకు ఉద్యోగం ఇవ్వకూడదని చెప్తాననుకున్నారు ఆనంద్? ఓకే, యూ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. థ్యాంక్స్ మ్యామ్. విల్ సీ లేటర్.
ఎవర్రా నువ్వు? నన్ను మీరు చూడలేదా సార్? నేను పూర్ణిమ ఫ్రెండ్ని. ఏం చేస్తున్నావు ఇక్కడ? కాఫీ తాగుదామని వచ్చాను. నీ మొహం ఇక్కడికొచ్చి కాఫీ తాగే ముఖంలో లేదే. ఏంటి సార్, దానికంటూ ఇంకో మొహం ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. నీ మొహం ప్లాట్ఫామ్లో ఎంగిలి కాఫీ తాగే మొహం. ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి రాకూడదు. నా మాట కాదని ఇక్కడికి వచ్చావో నువ్వు డెలివరీ చేసే గూడ్స్తో పాటు నిన్ను కూడా చెయ్యాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. సార్, ఇది మన్సూర్కి. ఇప్పుడు వెళ్ళివ్వు. మన్సూర్, ఏ పూర్ణిమ, ఏమనుకుంటున్నాడా మోహన్ రాజు? మర్యాద తెలీదా రాస్కల్కి? వాడు ఎంగిల్ కాఫీ తాగడానికి వచ్చారా? నాకు వచ్చిన కోపానికి వాడు అక్కడే చంపేసేవాడి. ఐఎమ్ వెరీ సారీ మన్సూర్. నువ్వు ఇంకొక నిమిషం కూడా ఉండకూడదు. ఆ ఉద్యోగమే వద్దు, బయటకు వచ్చాయి. నా పరిస్థితి నీకు తెలీదు. కలిసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎప్పుడూ ఇక్కడ మీట్ అవ్వద్దు. దయచేసి అర్థం చేసుకో. నేను చాలా బాధ పెట్టాడు. ఐఎమ్ వెరీ సారీ. డ్యూటీ పూర్తవగానే ఎక్కడ కలుద్దామో నేనే చెప్తాను. ఓకేనా? ఓకే. హలో జేమ్స్ సార్, చెప్పండి సార్. నువ్వు చెబితేనే కదా నౌషద్కి ఫ్లాట్ ఇచ్చాను. అవును సార్. అక్కడ ప్రతిరోజు గొడవలు జరుగుతున్నాయని చుట్టుపక్కల ఫ్లాట్స్ వారు ఫోన్ చేస్తున్నారు. ఫ్లాట్స్లో వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది. నువ్వు అక్కడికి వెళ్ళు, వేకేట్ చేయించి ఫోన్ చేయి. సరే సార్. నౌషద్ ఎక్కడ? తెలీదు. తెలీదంటే? ఏమో నాకు తెలీదు. మీరు కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చినందువల్ల ఈ ఫ్లాట్ మీకు ఇచ్చాం. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారు. త్వరగా ఖాళీ చేసి వెళ్ళండి. నౌషద్ ఇప్పుడు వస్తాడు కదా? తెలీదు అంటున్నాను కదా. ఏమడిగినా తెలీదు అంటావేంటి? నువ్వు వాడు పెళ్ళాన్వే కదా? ఇంతవరకు నేను అలాగే అనుకున్నాను. మా అమ్మ నన్నల్ని ఎదిరించి ఆయన పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాను. కానీ అతను 2 రోజుల వరకే మంచి మనిషిలా బిహేవ్ చేశాడు. కాదు, 2 రోజులు కూడా కాదు. అతను డ్రామాలు ఆడుతున్నాడు. నాతో చాలా దారుణంగా నడుచుకోవడం మొదలు పెట్టాడు. నీకంటే ఆయనే నాకు ముఖ్యం. మీరు వెళ్ళండి సార్. వాటికి నేను ఎలా ఒప్పుకోగలను? నేను ఆయన్ని ప్రేమించాను. సరే, ఔషధం వస్తే నాకు ఫోన్ చేయమని. భయ్యా, మా మతంలో దేవుడికంటూ ఆకారం లేదు. కానీ నేను మిమ్మల్ని రూపం ఉన్న దేవుడిలా చూస్తున్నాను. నన్ను నరకం నుండి కాపాడు భయ్యా, ప్లీజ్. మోహన్ రాజ్కి నువ్వు అక్కడికి రావడం నచ్చలేదు మన్సూర్. ఎప్పటి నుంచో నన్ను టార్చర్ పెడుతున్నాడు. ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. సరే వదిలే, అది నేను చూసుకుంటానులే. ఫస్ట్ టైం నీతో బయటకు వచ్చాను. ఆ సంతోషమే చాలు. సరే, ఏం తీసుకుంటావు? ఇన్నాళ్ళు నువ్వేగా నాకు సర్వ్ చేసావు. ఈ రోజు నేను నీకు సర్వ్ చేస్తాను. చెప్పు, నీకేం కావాలి? నీకు ఇష్టమైనవన్నీ నాకు ఇష్టమే. జస్ట్ 2 minutes. డీల్ పూర్తి చేయడానికి అక్కడ ఎంత పెద్ద కంత్రైనా నన్ను మోసం చేయడం ఎవరికి సాధ్యం కాదు. మిమ్మల్ని ఎవరు సార్ మోసం చేస్తారు అనుకోండి.
హలో హలో మన్సూర్. ఏమనుకుంటున్నావు? మాట్లాడుతున్నావా? ఎందుకు ఫోన్ చేశావు? సారీ మన్సూర్, నేను పిచ్చోడు అనుకుంటున్నావు అంతే కదా? నేను పని పాట వదిలేసి నువ్వు పిలిచిన చోటుకల్లా కుక్కలా తిరగాల? అది కాదు మన్సూర్. ఏయ్, ఇలాంటి కబుర్లేం చెప్పొద్దు. మగవాళ్ళ మనసులో ఆశలు రేపి మీ చుట్టూ తిప్పించుకోవడం మీకు అలవాటేగా? నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కడివే. ఏయ్, ఆపవే నీ అబద్ధాలు. నేను చెప్పేది నిజమే మన్సూర్. నా మాటలు నమ్ము మన్సూర్. నేను కావాలని ఇలా చేయలేదు. నా పరిస్థితి ఎటువంటిది. నేను నీతో ఒక విషయం చెప్పాలి. నేను నిన్ను వెంటనే కలవాలి మన్సూర్. నన్ను అర్థం చేసుకో మన్సూర్. ఏడోకు. ఎక్కడున్నావు? ఈ ప్రపంచంలో ఎంత శక్తివంతమైనది కాలమే మన్సూర్. మనం జరుగుతాయి అనుకునే విషయాలని జరగకుండా చేసేది కాలమే. జరగకూడదు అనుకునేది జరిగేలా చేసేది కూడా కాలమే. దేవుడు లోకంలో మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాల్ని ఇస్తాడని మా అమ్మ చెప్తుండేది. ఆ విధంగా చూస్తే మా కుటుంబం అంటే దేవుడికి ఎంతో ఇష్టం. మా నాన్న చనిపోయాక మేము అల్లాడిపోయాం. రెండో పూట భోజనానికి కూడా గతి లేక విషం తాగి చనిపోవాలనుకున్నాం. అప్పుడే ఆవిడ మా ఇంటికొచ్చారు. చూడండి, ఏది ఎవరితోనూ ముగిసిపోదు. నేను సన్ సోలార్ సిస్టమ్ అని ఒక కంపెనీ మొదలుపెట్టాను. మనిషి తిండి లేకపోయినా బతకొచ్చు, కానీ కరెంట్ లేకుండా బతకగలడా? ఇది కరెంటు తయారు చేసే కంపెనీ అక్క. లేని వాళ్ళు కష్టపడచ్చు. తెలివి ప్రతిభ ఉన్న పూర్ణిమ మా కంపెనీలో ఉద్యోగం చేస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలు తీరిపోతాయి. నేనేం చేయగలను? నువ్వు వెళ్లి సహాయం అడిగితే ఎవ్వరూ కాదనకుండా సహాయం చేస్తారు. నువ్వు ఎంత డిపాజిట్ కలెక్ట్ చేస్తావో అందులో 20% కమిషన్ నీకిస్తాను. నాకున్న ఒకే ఒక లక్ష్యం నిరంతర విద్యుత్తు, ప్రకాశవంతమైన జీవితం. ఎలా ఉంది? చాలా బాగుంది. ఆడపిల్లవి ఎన్నాళ్ళు కష్టపడతావు? మీ నాన్న ఆస్తిపాస్తులు ఇవ్వలేదు, అప్పులే ఇచ్చారు. నా దగ్గర చదువుకున్న వాళ్ళంతా బాగానే ఉన్నారు. నేను చెప్తాను, వెళ్ళి వాళ్ళని కలువు. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇంట్లో కరెంట్ ప్రాబ్లం లేదమ్మా. ఇన్వర్టర్ కూడా ఉంది. పైగా అంతకుముందు కొన్న జనరేటర్ కూడా ఉంది. నువ్వు చెప్పే ఈ సోలార్ విద్యుత్ అది నాకు అక్కర్లేదమ్మా. ఓకే సార్. కూర్చో 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 కూర్చో. కరెంట్ వద్దని చెప్పాను గాని నీకు సహాయం చేయనని చెప్పలేదు కదా. తండ్రి లేని కుటుంబం ఎన్ని కష్టాలు పడాలో నాకు తెలుసు. అవన్నీ దాటుకునే ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. చెప్పమ్మా, నీకెంత కావాలి? మీకు తోచినంత ఇవ్వండి సార్. మా అమ్మమ్మ చెప్తుంది, కొనే గుర్రాన్ని సుడి చూసి కొనాలి, చేసే సహాయం మొహం చూసి చెయ్యాలి అని. నీ మొహం చూసే ఈ సహాయం చేస్తున్నాను. మీరు ఇన్వెస్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళని ఇన్వెస్ట్ చేయమని చెప్పండి, సరేనా? అలాగే ఆ, వెళ్ళొస్తా మేడం. ఆ, మోహన్, మేడం. మన అకౌంటెంట్ని రమ్మని సరే చెప్పు. మేడం. పూర్ణిమ, ఈ రోజు కలెక్షన్ ఎంత? కలెక్షన్ అయిన చెక్స్ అని ఉన్నాయి. మొత్తం 50 లక్షలున్నాయి. మూర్తి గారు అనే ఆయన చాలా హెల్ప్ చేశారు. నువ్వు అలాంటి వాళ్ళనే చూసి పట్టుకో. ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఆ డబ్బుని ఏం చేసుకోవాలో తెలియక అల్లాడుతున్నారు. అలాంటి వాళ్లే మనకి చాలా ముఖ్యం. మన బిజినెస్ కి డబ్బు అవసరం అని అనడం కంటే ముందు నీ కష్టం తీరాలి, అదే చాలా ముఖ్యం. నీకు రావాల్సిన కమిషన్ని నీ అకౌంట్లో వేసేస్తాను. సరే సరే, తర్వాత ఫోన్ చేస్తాను. రేయ్, ఏ రాడవాళ్ళు ఎవరిని అడుగుతున్నారు? ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకుని తెలియనట్టు మాట్లాడుతున్నావా? చంపేస్తాను, జాగ్రత్త. ఏంట్రా ఎంత మాట్లాడుతున్నావు? మనల్ని మోసం చేసి డబ్బులు ఆపుకున్నారు కదా. ఏయ్, ఎక్కడున్నారా వాళ్ళు? మంత్రిని కలవడానికి వెళ్ళారు. అవునవును, పొద్దున్నే న్యూస్ లో చెప్పారు. చూస్తారేంటి? వాళ్ళని చితకొట్టండి. రేయ్, రారా బయటకు రా. రా. చూస్తారేంటి? రారా. బాగా చితకొట్టండి. మోసం చేస్తావా? చెప్పు మోహన్. పూర్ణిమ, డబ్బుతో పార్టీ ఎస్కేప్ అయిపోయాడు. తగిలిస్తే గానీ పోలీసులు వచ్చారు. మా డబ్బు మోసం చేశారు సార్. ఎవరు మోసం చేశారు? పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. డబ్బిచ్చిన వాళ్ళు చాలా గొడవ చేస్తున్నారు. చాలా పెద్ద గొడవ జరుగుతోంది. నువ్వు పని చేయి, జాగ్రత్తగా ఉండు, బయటికి రాకు. నేను తర్వాత ఫోన్ చేస్తాను, సరేనా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మనం బాగా మోసపోయామమ్మా. మనకు ఉపకారం చేస్తున్నానని మొత్తం డబ్బు మోసం చేసి వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళలో డబ్బు వెంటనే ఇవ్వాలని గొంతు మీద కత్తి పెట్టను. కానీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇలా అవుతుందని నేను ఊహించలేదు సార్. కొంచెం టైం ఇవ్వండి. నీ కౌగిట్లో నాకు చోటివ్వు. ఎంత టైం అయినా ఇస్తాను. సార్, నీకు ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకుంటేనే మా ఇల్లు గడుస్తుందనే పరిస్థితి నాకు లేదు. నేను డబ్బు లెక్క పెట్టడం మొదలుపెట్టిందే 1,01 నుంచే. ఇప్పుడు కూడా డబ్బు వదిలేసుకోమని మనసు చెప్తోంది, వదిలిపెట్టద్దు అని ఒళ్ళు చెప్తోంది. నేను ఒంటి గురించి చెప్తున్నది నీ ఒంటి గురించి. సరే రామ్మా, వేడి నీళ్ళు సన్నీళ్ళ నువ్వు పెద్ద మనిషివేనా? పెద్ద మనిషికి ఉండాల్సిన మొదటి అర్హత ఇదేనే. నీ డబ్బు తెచ్చి నీ మొహాన విసిరు కొడతాను, రాస్కల్.
నాకెవరిని మోసం చేయాలనే ఉద్దేశం లేదు. అందుకని నేనిక్కడ దాక్కోలేదు. ఆ అప్పు తీర్చాలని నేనిక్కడ ఉద్యోగం చేస్తున్నాను. ఇన్ని రోజులు మన పూర్ణిమే కదా అని నార్మల్గా చూశాను. నువ్వు వరి అవ్వకు పూర్ణిమ. ఎటువంటి తుఫాన్ అయినా తీరం దాటిపోతుంది. నీ ప్రాబ్లం సాల్వ్ అవుతా. ధైర్యంగా ఉండు. నేనున్నాను కదా. దిగులు పడకు. మోహన్ రాజ్, హలో మిస్టర్ మూర్తి, గుడ్ మార్నింగ్. వెరీ హౌ గుడ్. ఇస్ ద స్టే? ఇక్కడ సౌకర్యానికి ఏ లోటు లేదు. ఆ అమ్మాయి పూర్ణిమే కదా? అవును, మీకెలా తెలుసు? ఎలా మర్చిపోగలను? చెప్పు పూర్ణిమ. మన్సూర్, ఎక్కడున్నావురా? రాయేంటి? ఎవరు నువ్వు? నీకు కావలసిన వాడిని. నీ పూర్ణిమ ఇప్పుడు నా కస్టడీలో. వెంటనే హోటల్కి రారా. మోహన్ రాజ్. ఏంటి కొత్త మనిషి ఉన్నారని చూస్తున్నావా? నీకే ఈయన కొత్త మనిషి, కానీ పూర్ణిమకి ఈయన పాత మనిషి. ఏం పూర్ణిమ? ఎన్నో కష్టాల్లో ఉన్నాను, నా జీవితంలో దీపం వెలిగించండి అని అడిగినందుకు దీపాన్నే ఇచ్చినవారు. దీపం ధర ఎంతో తెలుసా? 50 లక్షలు. నా డబ్బు 25 లక్షల రూపాయలు. నేను చెప్తే ఇంకో ఇద్దరు కూడా 25 లక్షలు ఇచ్చారు. మోసం చేసి పారిపోయి వచ్చింది కదా. ఎంత దూరం వెళ్ళినా ఎక్కడో ఒక చోట ఆగాలి కదా. అందుకే ఇక్కడికి వచ్చి ఆగింది. నాకు కొంచెం టైం ఇవ్వండి. నీకు టైం ఇచ్చానంటే నా టైం ముగిసిపోతుంది. ఏంటి పూర్ణిమ, ఏం చేస్తావు? నన్ను ఇవ్వమంటావా? సింగిల్ పేమెంట్, చెక్ ఆర్ క్యాష్. ఏంటి ఆడిని చూస్తున్నావు? వాడికి ఏమన్నా ఇచ్చి పెట్టావా? ఏంటి మన్సూర్, నీ దగ్గర ఏమన్నా క్యాష్ ఉందా? నీ దగ్గర ఎందుకుంటుంది? నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ డైలీ లేబర్వి, కమిషన్ ఏజెంట్. నువ్వు అమ్మే స్విచ్లు, బల్బులు, చీకిపోయిన వైర్లు ఇవి అమ్మితే 5% కమిషనే వస్తుంది. నీకు నెలకి ఓ 5,000 రూపాయలు వస్తాయా? మా ఇంట్లో టాయిలెట్ క్లీన్ చేసేవాడికి నీకంటే ఎక్కువ జీతం ఇస్తున్నావురా. పోరా పోరా. ఏయ్, నీకు డబ్బు నేను సెటిల్ చేస్తాను. నా పూర్ణిమను వదిలేయి. లక్షలు. నీకు డబ్బు నేను సెటిల్ చేస్తాను. రేయ్, ఏంట్రా, ఏమైందిరా నీకు? నేను ఎన్నిసార్లు నీకు కాల్ చేశాను, ఎందుకని తెలియదు? నీకేమైందో అని భయపడిపోయావురా. ఎందుకురా మమ్మల్ని అందరినీ ఇలా కంగారు పెట్టావు?
శంఖాన్ని తిప్పి చూశాను. ఈ రోజున షార్జా క్రికెట్ మ్యాచ్కి మనం వెళ్లేది లేదని నాకు అర్థమైపోయిందిరా. ఆ శంఖంతోనే నీ కంఠం కోసేస్తాను. జాతకం చెప్పే సమయం అయింది. వాడు కనపడిపోయేసరికి ఎంత కంగారు పడ్డాం. ఏమైందిరా నీకు? ఇంతకు ముందు ఎప్పుడు నువ్వు ఇలా లేవే? ఏమైందో చెప్పరా, అందరం ఉన్నాం కదా. బతుకు తెరువు కోసం ఊరొదిలి ఊరు వెళ్ళడమే ఎంతో దారుణంరా. అందులోనూ ఒక అమ్మాయి తనను కాపాడుకోవడం కోసం దేశం కాని దేశం వచ్చిందంటే పూర్ణిమ పాపంరా. నిజమేరా, ఎవరు కాదన్నారు? డబ్బు తిరిగిస్తానని చెప్పి వచ్చింది కదా, అదేమన్నా అంత చిన్న అమౌంటా? ఎలా ఇవ్వగలుగుతుంది? సిచ్యువేషన్ అలాంటిది, మరో దారి లేదు. డబ్బు ఇస్తానని చెప్పడమే పెద్ద తప్పు. తిరిగి ఇవ్వడం సంగతి తర్వాత. ఏదో బతకడానికి వచ్చిన చోట ఇవన్నీ అవసరమా? పూర్ణిమ ఆఫ్టర్ ఆల్ ఓ వెయిట్రెస్ రా. ఏ వెయిట్రెస్ అంటే అంత చీపా? రేయ్, అన్నిటికీ తెగించిన వాళ్ళే అక్కడికి వస్తారు. ఉద్యోగం అనేది ఓ ముసుకే. తన గురించి తప్పుగా మాట్లాడుకు జేమ్స్. మరి సేవ చేయడం కోసమా ఇక్కడికి వచ్చింది? ఏయ్, నువ్వు నా ఫ్రెండ్ అనే చూస్తున్నాను. ఆడపిల్ల కనపడగానే ఫ్రెండ్షిప్ పోయిందా? నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు? నాకంటే ఇప్పుడు ఎర్రతలు ఎక్కువైపోయిందా నీకు? రేయ్ నీకే చెప్పేది, కూర్చోరా. కూర్చోరా. ఏ ఆనంద్, ఇంక నేను ఇక్కడ ఉండను. అవసరం లేని వాడితో నేను ఉండలేను. చూడు, నేను వేరే చోట అరేంజ్ చేశాను. ఏమైందిరా నీకు? నువ్వు బయలుదేరు. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎవరు గొడవ పడినా వచ్చి కాంప్రమైజ్ చేస్తూ ఉంటావు. ఇప్పుడు నువ్వే గొడవ పడుతున్నావేంటి? రాత్రి అంత లేటుగా వచ్చినా జేమ్స్ నీ గురించి అడుగుతూ ఉన్నాడు. ఉదయం ఎంత త్వరగా వెళ్ళిపోయినా నువ్వు వాడి గురించి అడుగుతూ ఉంటావు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య బంధం తెగిపోయినట్టు వెళ్ళిపోతానంటావేంట్రా? అంతకంటే ఇంకో దారి లేదు. రే సమస్య తీరే మార్గాన్ని చూడరా. అది వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోతానంటున్నావు. రేయ్, ఇప్పుడు నువ్వు వస్తావా లేదా? నిన్నే అడుగుతున్నాను. రేయ్, నేను నీకు సారీ చెప్పనురా. నా మనసు తోచింది నేను నీకు చెప్పాను. ఇక వినటం వెనకపోవడం నీ ఇష్టం. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సమస్య ఉండదా? ఇప్పుడు మన సమస్య ఏమిటి? ఆ అమ్మాయిని కాపాడాలి. అందుకు డబ్బు కావాలి. దాని గురించి ఆలోచించు. సొంత ఊర్లోనే ఇచ్చిపుచ్చుకోవడాల్లో సమస్యలు వస్తున్నాయి. ఎవరిని నమ్మలేము. బతకడానికి వచ్చిన ఈ ఊర్లో ఇదంతా మీకు అవసరమా? అవును, ఎన్ని లక్షలని చెప్పావు? 50 లక్షలు. చెప్పడానికి ఒక క్షణం పట్టలేదు. కానీ ఎక్కడి నుంచి లక్షలు తీసుకురాగలం? ఇదంతా వర్కౌట్ కాదు. వదిలేయండి. సార్, మాకు మీరే హెల్ప్ చేయాలి. 4 మార్గాల్లో సంపాదించి ఒక్క మార్గంలోనే ఖర్చు పెట్టాలి. మీరింకా సంపాదించే మార్గాన్నే కనిపెట్టలేదు. అంతలోనే ఖర్చును సిద్ధంగా పెట్టుకున్నారు. ఇదంతా జరిగే విషయంగా నాకు అనిపించట్లేదు. సార్, మీరు హెల్ప్ చేస్తారని నేనే వాళ్ళని తీసుకొచ్చాను. జేమ్స్, 1000-2000 అంటే నా సొంత డబ్బులు ఇవ్వగలను. 1,00,000 అయినా సరే ఏదో రకంగా అరేంజ్ చేసేవాడిని. కానీ అంత డబ్బుని నేను ఎలా అరేంజ్ చేయగలను? మంచివాళ్ళైతే మంచి మాటలతో నచ్చ చెప్పొచ్చు. కానీ ఆ మోహన్ రాజ్ గొడవల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరో ఒక అమ్మాయి కోసం అతనితో గొడవపడ్డారు. పూర్ణిమ ఎవరో ఒక అమ్మాయి కాదు సార్. ఎలాంటి కష్టం వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉంటామని అనుకోలేదు సార్. కానీ మేమిద్దరం అలాగే జీవిస్తున్నాం. నేను ప్రేమించినప్పుడు తనకి ఇలాంటి సమస్య ఉందని నాకు తెలియదు సార్. ఇప్పుడు తెలిసిన తర్వాత తను వదిలేసి వెళ్ళిపోవడం న్యాయంగా ఉంటుందా? సరే, చేస్తాను. ఆ పూర్ణిమ గోపాలకృష్ణ గారు డబ్బు ఇస్తానని చెప్పారు. నువ్వు ధైర్యంగా వాడితో చెప్పాయి. వాడి డబ్బు మనం తిరిగి ఇచ్చేయచ్చు. ఆనంద్, అహ్మద్ ఈ రోజు నుంచి ఈ బ్లాక్ ఇన్ఛార్జ్ గా ప్రమోట్ చేశాం. మీరేం చెప్పాలనుకున్నా ఈయనకి చెప్పొచ్చు. ఈయనగా నాకు తెలుసు సార్.
ఒక్క నిమిషం అండి. క్యారీ ఎక్స్క్యూజ్ మీ. అహ్మద్, మెటీరియల్స్ ఈవినింగ్ వచ్చేస్తాయి. ఠీకే సార్. బావా, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను. అక్కెలా ఉంది? పర్వాలేదు, కానీ నిన్న రాత్రి పల్స్ డ్రాప్ అయ్యాయి. ఏమంటున్నారు? డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు, మందులు ఇచ్చారు. ఇక అంతా దేవుడే చూడాలి. మీరే అక్కని జాగ్రత్తగా చూసుకోవాలి బావా. నేను చూసుకుంటాలే, భయపడద్దు. సరే బావా, అక్క దగ్గర ఉండండి. నేను అలాగే. ఇప్పుడు సైట్లో ఉన్నాను. ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక మీకు కాల్ చేస్తాను. ఓకే. ఆనంద్, మిస్టర్ ఆనంద్, వై ఆర్ యూ సో అప్సెట్? ఈ రోజు సైట్లో కూడా మీరు డిస్టర్బ్డ్ గా ఉన్నారని మోహన్ చెప్పారు. అలాంటిదేమీ లేదు మేడం. ఎందుకో నాకు చెప్పకూడదా? నాకు ఒక అక్క ఉందండి. తను పాడుతుంటే అంత గొప్పగా ఉంటుంది. పాటల టీచర్ అని స్కూల్ పిల్లలంతా తన మీద ప్రాణాన్ని పెట్టుకున్నారు. ఒకరోజు పాట పాడేటప్పుడు సడన్గా ఆరోగ్యం బాగాలేకుండా పోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాం. మెనింజైటిస్ అని చెప్పారు. ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాం. కానీ కొంచెం సీరియస్గా ఉందని బావ ఫోన్ చేసి చెప్పాడండి. అందుకే కొంచెం అప్సెట్ అయ్యాను. సారీ మేడం. డోంట్ వరీ, మీ అక్క త్వరగానే కోలుకుంటారు. మెనింజైటిస్. హలో మేడం. మిస్టర్ ఆనంద్, ఎస్ మేడం. రేపు మనిద్దరం అబుదాబికి వెళ్తున్నాం. రెడీగా ఉండండి. మేడం. బాయ్. హాయ్. హాయ్ మ్యామ్. డాక్టర్ జాన్ అబ్రహాం. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ క్యాబిన్. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. Who is this patient? మై సిస్టర్ సార్. Mr. ఆనంద్. See, Mr. Sir? Anand, meningitis is infection that affects the brain and the spinal cord. Sometimes it damages the brain. In your sister's case, it starts getting complicated. నిన్న కూడా బాగా సీరియస్ అని ఊరి నుంచి ఫోన్ చేశారు సార్. Don't worry, Mr. Anand. మీ సిస్టర్ కేస్ హిస్టరీ నేను చదివాను. అందులో ఎటువంటి లోపాలు లేవు. డాక్టర్స్ ట్రీట్మెంట్ కరెక్ట్ గానే ఇస్తున్నారు. ఆహా. ఎనీహౌ నెక్స్ట్ మంత్ నేను ఇండియా వస్తున్నాను. అప్పుడు డెఫినెట్ గా నేను ఆవిడ చూస్తాను. ఓకే, డోంట్ థ్యాంక్ యూ వరీ. సార్. ఉంటామండి. యూ వెల్కమ్. Have a nice day. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. అయ్యో, మొదలు పెట్టకండి. ఐఎమ్ నాట్ ఎ సోషల్ వర్కర్. అక్కయ్య కోసం మీరు ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. మనం రోజు ఎంతో మందిని చూస్తూ ఉంటాం. బై సీయింగ్ దెమ్ వి డోంట్ బికమ్ నోన్ పీపుల్. తెలిసిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోరు. బస్ స్టాప్లో బస్ ఎప్పుడు వస్తుందని అడగడానికి కూడా ఒక అమ్మాయి నమ్మకమైన వారిని వెతుకుతుంది. నేను అలాంటి నమ్మకాన్ని మీలో చూశాను. దట్స్ వై ఐఎమ్ కమింగ్ విత్ యూ. Uncle, we are planning a prestigious project on an exclusive mountaintop. Definitely it will be a landmark hotel globally. All the plannings and permissions are done. We are going to launch the project very shortly. See how the younger generation take over us. నిషా, బషీర్ని నువ్వు బయట తీసుకెళ్ళొచ్చు కదా. హ్యాపీగా ఒకసారి డెజర్ట్ డ్రైవ్ చేసిరండి. ఓకే డాడీ. గో అహెడ్. బషీర్, షూర్. ఇద్దరూ మంచి జంట, ఇద్దరూ బాగున్నారు. వాళ్ళిద్దరికి మీరు పెళ్లి కూడా జరిపించవచ్చుగా. ఓకే, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. లెట్స్ ప్లాన్. వెరీ గుడ్. హలో
హలో భయ్యా నేను ఫాతిమాని మాట్లాడుతున్నాను. ఫాతిమా చెప్పు. ఇకపై నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. మీరు నాకు ఉపకారం చేయకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. ఏమంటున్నావు? ప్లీజ్ భయ్యా నన్ను మా ఊరు పంపించేయండి ప్లీజ్. ఈ ఉపకారం చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. నా జీవితం మీరు చేసే ఉపకారం మీదే ఉంటుంది. నువ్వు దిగులు పడకమ్మా. అలాగే భయ్యా. నౌషద్ నుంచి నిన్ను కాపాడటం నా బాధ్యత. అలాగే. కానీ ఒకటి గుర్తుంచుకో, ఆ ఈ విషయం నౌషద్కు తెలిస్తే మనిద్దరం ఇబ్బందులు పడతాం. అర్థమైందా? సరే. నేను టికెట్ బుక్ చేసి నీకు ఫోన్ చేస్తాను. ఓకే? జేమ్స్, చూసి చాలా కాలమైంది. ఎలా ఉన్నావు? బాగున్నాను. నాకు అర్జెంటుగా వైజాగ్కి ఒక టికెట్ కావాలి. ఎందుకని ఇంత టెన్షన్గా ఉన్నావు? నాకు తెలిసిన ఓ అమ్మాయి అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి. సరే, పేరు చెప్పు. ఫాతిమా. పాస్పోర్ట్లో ఉన్న పేరే కదా? తెలీదు, డౌట్గా ఉంది. డౌటా? ఏమంటున్నావయ్యా? హలో ఫాతిమా, నీ పాస్పోర్ట్లో ఏం పేరుంది? ఫాతిమా రెహమాన్. ఫాతిమా రెహమాన్. నేను ట్రావెల్స్లోనే ఉన్నాను, అవసరమైతే ఫోన్ చేస్తాను. అలాగే భయ్యా. జేమ్స్, పాస్పోర్ట్ నేమే ఇప్పుడే అడుగుతున్నా? ఏదైనా ప్రాబ్లంలో పడతావేమో? సందేహపడక్కర్లేదు, ఎటువంటి ప్రాబ్లం రాదు. అన్నీ నేను చూసుకుంటాను. కానీ మీరు టికెట్ బుక్ చేసి ఇవ్వండి చాలు ప్లీజ్. టికెట్ రెడీ అవగానే ఫోన్ చేయండి, నేను వచ్చి తీసుకుంటాను. వస్తానండి. ఓకే జేమ్స్. फातिमा 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 ఛా, బాస్, ఫాతిమా ఎస్కేప్ అయింది. నాకేం చెప్పొద్దు. దాన్ని ఎలాగైనా కనిపెట్టాలి. పోలీసులకి ఈ విషయం తెలిసిందంటే మనకే ప్రాబ్లం. దీని వెనకాల ఎవరైనా ఉన్నారా? ఎస్ బాస్. మన్సూర్, ఈ ప్రపంచంలో ప్రాణాలు అడిగినా ఇచ్చేవారుంటారు, కానీ డబ్బు ఎవ్వరు ఇవ్వరు. ఇదే నిజం, అర్థం చేసుకోండి. కానీ నేను మాత్రం మీ దగ్గర అలా ప్రవర్తించడం లేదు. మీ అందరి మీద నాకు అంతటి అభిమానం ఉంది. అమౌంట్ చాలా పెద్ద అమౌంట్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇచ్చేయండి. ఓకే? అలాగే సార్. లక్ష్మి, ఏమైనా తీసుకుంటారా? లేదండి, పర్వాలేదు. సరే, స్కూల్కి లెక్క వెళ్తున్నాను. పెట్టుకో మన్సూర్. ఏమిటి సార్ మీ దగ్గర? ఇది డబ్బు విషయం. ఇచ్చేవాడు లెక్క పెట్టకపోయినా పుచ్చుకున్నవాడు లెక్క పెట్టుకోవాలి. చూసావా, మంచి శకునం. జేమ్స్, ఎవరో చూడు. సార్, మీరు సడన్ గా... మిస్టర్ గోపాలకృష్ణ, ఐ డింట్ బిలీవ్ మై ఓన్ బ్లడ్. నిన్ను నమ్మాను, బట్ యూ చీటెడ్ మీ. ఇలాంటి పని చెయ్యకూడదు. ఐ వాంట్ మై మనీ బ్యాక్ ఇమీడియట్లీ. అర్థమైందా? నిన్ను జైలుకి పంపించగలను, బట్ చెయ్యను. నీకు నీ ఫ్యామిలీ ఉంది. నువ్వు ఈ ఊరి వదిలి వెళ్ళకూడదు. సిద్ధు, టేక్ ఆల్ ద పాస్పోర్ట్స్, దిస్ మనీ అండ్ కమ్ టు మై ఆఫీస్. త్వరగా రండి, డోంట్ డిలే. ఇది నీ పనేనా? ఎన్ని రోజులు నీకు డ్రైవర్గా ఉండాలి? నాకు డ్రైవర్ అక్కర్లేదా మరి? అంతా తమరు చూపించిన రూటే. మీ పాస్పోర్ట్లు తీయండి. సార్, సార్, ఏమైంది సార్? ఏమైంది సార్? ధైర్యంగా ఉంటుంది. సార్, సార్, మై గాడ్. సార్, 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 ఏం లేదు, సార్, ఏం సార్. లేదు, ఏం లేదు. సార్, కంగారుపడకండి, హాస్పిటల్కి వెళ్దాం. సార్, ఏమైంది సార్? సార్, సార్, వెళ్దాం. సార్, రండి. పూర్ణిమతోనే ఎలా చెప్పండిరా? డబ్బు దొరుకుతుందని
తనకెంతో నమ్మకంగా చెప్పాను. ఉన్న ఒకే ఒక నమ్మకం గోపాలకృష్ణ గారే. ఇప్పుడు అది వమ్మైపోయింది. మోహన్ రాజు ఇచ్చిన టైం కూడా అయిపోతోంది. పూర్ణిమతో ఎలా చెప్పాలరా? చెప్తే భరిస్తుందా? ఎలా చెప్పగలనరా? వేరే ఎలా మార్గం చెప్పగలరా? లేదురా. నువ్వు చెప్పి తీరాల్సిందే. ధైర్యంగా ఉండరా. ఏమిటి మన్సూర్? నేను వేరే సోర్స్లో ట్రై చేస్తాను పూర్ణిమ. ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తామని చెప్పారు. ఆల్మోస్ట్ డబ్బు దొరుకుతుంది. వద్దు మన్సూర్, వదిలేయ్. నన్ను నువ్వు నమ్మడం లేదా? నాకు నీ మీద నమ్మకం ఉంది మన్సూర్. అంతకంటే నా తలరాత మీద నాకెక్కువ నమ్మకం ఉంది. ఏం జరగాలనుందో అదే జరుగుతుంది. అనవసరంగా నా వల్ల నువ్వు కష్టాలు పడుతున్నావు. వద్దు. సరే నువ్వు వెళ్ళు. డ్యూటీకి టైం అయింది. నేను వెళ్ళొస్తాను. హలో హలో జేమ్స్. చెప్పండి వదినా. నిన్న ఉదయం అనగా ఆయన ఇంట్లోంచి వెళ్లారు. ఇంతవరకు ఇంటికి రాలేదు. ఫోన్ కూడా ఆఫ్లో ఉంది. నేను కనుక్కుంటాను వదినా. 2 రోజుల క్రితం ఖతార్ వెళ్ళాలి అని చెప్పారు. ఒకవేళ అక్కడికి వెళ్ళారేమో. ఏమైందో ఏమిటో మీరు కనుక్కొని నాకు ఫోన్ చేస్తారా? అలాగే వదినా. హలో జేమ్స్, జిత్తు. చెప్పు. నువ్వు వెంటనే రావాలి. ఏమైంది? సీరియస్ మ్యాటర్. గోపాలకృష్ణ చనిపోయారు. ఏమంటున్నావురా? ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ వెళ్ళాలి. 2 రోజులు అయ్యాకే వాచ్మెన్ బాడీని చూశాడు. పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తవుతున్నాయి. అరబ్ అన్నీ చూసుకుంటారు. సారీ, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఆయనది చాలా డ్రాస్టిక్ డెసిషన్. ఆయన కుటుంబం తలుచుకుంటే బాధగా ఉంది. బట్ వాట్ కెన్ ఐ డూ? అది ఆయన ఫేట్. నాకు ఆయన కుటుంబాన్ని కష్టపడడం ఇష్టం లేదు. జేమ్స్, లుక్, ఇది వాళ్ళ పాస్పోర్ట్స్. ఇది వాళ్ళ కోసం డబ్బు. వాళ్ళ ఫ్యామిలీని ఇండియాకి వెళ్ళిపోమని చెప్పు. గాడ్ బ్లెస్ దెమ్. టేక్ కేర్. ఆత్మహత్య చేసుకుంటే కొట్టేసిన డబ్బు తిరిగి ఇవ్వక్కర్లేదుగా. పాపం ఆ పెద్ద మనిషికే ఖర్చు. ఉదయంతో ఇది ఎలా చెప్పాలరా? చెప్తే ఆ కుటుంబం తట్టుకుంటుందా? అందరూ పసిపిల్లలరా. రేయ్, దాచిపెట్టే విషయం అయితే ఆ పిల్లలకు తెలియకుండా చూసుకుందాం. ఇంకో దారి లేదు. రండ్రా వెళ్దాం. ఏమే, నీ కూతురు దుబాయ్ వెళ్ళి దాక్కుందా? ఆ పూర్ణిమ ఎక్కడ దాక్కున్నా మా మూర్తి గారి కళ్ళ నుంచి తప్పించుకోలేదు. మగతోళ్ళేని ఇల్లు కదా అని ఇలా రౌడీల్ని తీసుకొచ్చి గొడవ చేస్తున్నారే. ఇదిగో చూడు, నీకిచ్చిన గడువు పూర్తయిపోయింది. డబ్బు తిరిగిచ్చేయి, లేదంటే బతుకు నాశనం చేస్తాను. నా కూతురు మీ డబ్బు ఏర్పాటు చేస్తోంది. త్వరలోనే ఇచ్చేస్తుంది. ఇదే జవాబు ఎన్నిసార్లు చెబుతావు? మళ్ళీ వచ్చినప్పుడు డబ్బు ఇవ్వలేదో నీ ఆడపిల్లల్ని ఎత్తుకుపోతా.
జాగ్రత్త. అమ్మా, ఎవరమ్మా వాళ్ళు? ఎందుకు నిన్ను తిట్టి వెళ్తున్నారు? ఏమీ లేదమ్మా. చెప్పమ్మా. నేనే మాట్లాడుతున్నాను. బాగున్నావమ్మా? ఎలా బాగుంటాను అనుకుంటున్నావే? చెప్పు, ఎలా బాగుంటాను? ఇక్కడ ఎప్పుడు ఎవరు ఇంటికొచ్చి గొడవ చేస్తారో తెలియడం లేదు. ఏమంటున్నావమ్మా? ఆ మూర్తి పంపిన రౌడీలు వచ్చి డబ్బివ్వు అంటూ నానా గొడవ చేస్తున్నారు. ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్లలున్నారు. ఎంత కష్టంగా ఉందో తెలుసా? డబ్బు అరేంజ్ అయిందమ్మా. నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వు రావడం అలా ఉంచు, ముందు డబ్బు పంపించవే. ధైర్యంగా ఉండమ్మా, ఏమీ కాదు. మన సమస్యలన్నీ త్వరలోనే సాల్వ్ అయిపోతాయి. నువ్వు వస్తావని కొండంత నమ్మకంతో ఎదురు చూస్తుంటాను. ఓయ్, ఓహో, దీని వెనుకున్నది వాడేనా? వాడిని ప్రాణంతో వదలకూడదు, దెబ్బకు దెబ్బ తీయాలి. డూ ఇట్ ఫాస్ట్. జేమ్స్ పార్టీ సరుకుతో వచ్చాడు. ఏ ఊరు వాడు? ఆ వివరాలన్నీ డైరెక్ట్ గా వచ్చి తెలుసుకో. తెల్లారగానే డెసెట్కి వచ్చాయి. హాయ్ జేమ్స్, ఏంటి సరుకు తీసుకోవడానికి వచ్చావా? నీకోసమే ఇంత సరుకు తీసుకొచ్చాను. రేయ్, నువ్వు ఫాతిమాని ఊరికి పంపించావు కదూ? నిన్ను లోకం నుంచే పంపించేస్తాను రా. ఎందుకు తను ఫోన్ తీయడం లేదో?
చెప్పరా మన్సూర్. జేమ్స్ మీద అటాక్ జరిగిందిరా. ఏమంటున్నావురా? ఐసీయూలో ఉన్నాడు. డాక్టర్ వెయిట్ చేయాలంటున్నారు. నాకు భయంగా ఉందిరా. నేను ఇక్కడికి వస్తున్నాను. ఏ హాస్పిటల్ రా? జేమ్సీ హాస్పిటల్. పూర్ణిమ ఫోన్ తీయడం లేదు. పూర్ణిమ గురించి నువ్వేం దిగులు పడకు. వచ్చేదారిలో నేను చూసొస్తాను. హలో సార్. పూర్ణిమ, చెప్పండి. మేమిచ్చిన టైము అయిపోయింది. నువ్వు అడిగిన టైం కూడా అయిపోయింది. నీ ప్రాబ్లంలో ఇన్వాల్వ్ అయినందువల్ల మిస్టర్ మూర్తి నన్ను బాగా టార్చర్ పెడుతున్నారు. ఇంకా ఆయనకేమీ నచ్చ చెప్పలేం. ఏం చేద్దామంటావు? మీరు ఇక్కడికి రండి సార్. అది డార్లింగ్, పూర్ణిమ, ఓ ఇక్కడున్నావా? ఏం నిర్ణయించుకున్నావు బేబీ? కొత్తగా తీసుకోవడానికి ఏ నిర్ణయమూ లేదు. ఎప్పుడో తీసుకున్న నిర్ణయమే. మన్సూరే నేను తీసుకున్న నిర్ణయం. వచ్చిన సమస్యని పరిష్కరించుకోవడానికి, మిగతా వారికి నచ్చినట్టు జీవించాలంటే అమ్మాయిలు ఒక్క నిమిషం కూడా సంతోషంగా జీవించలేరు. ఈ నీతులన్నీ చెప్పడానికే నన్ను ఇక్కడికి రమ్మన్నావా? మీరు మీ డబ్బుతో ఏమైనా కొనొచ్చు, కానీ ఓ అమ్మాయి మనసుని ఎప్పటికీ కొనలేరు. అది చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. ఎవరినైనా కోరుకునే మనసు ఎన్నటికీ నిలకడగా ఉండదు. నువ్వు నీ డబ్బుతో ఎవరు మనసుని ఎప్పటికీ కొనలేవు. ఇప్పుడు కూడా నా మనసు మన్సూర్నే కోరుకుంటోంది. అంతా నా చేయి దాటిపోయింది. ఇది నిర్ణయించాల్సిన టైం కాదు, నన్ను నేనే ముగించుకోవాల్సిన టైం. రుణగ్రస్తురాల్లా చావనేనా చస్తాను. నీ దగ్గర పరువుని కోల్పోయి నేను బతకలేను. మరీ పిచ్చిదానిలా ఉన్నావే. నేను నీ మనసును అడిగానా? నిన్నెవడు బతకమన్నాడు? ఎక్కడ దాక్కోలేవు.
మిస్టర్ మన్సూర్, ఇండియాలో లాగా ఇక్కడ ఈజీగా బెయిల్ దొరకదు. ఒకవైపు మీ ఫ్రెండ్, మరోవైపు మీ లవర్. మీ పరిస్థితి నాకు అర్థమైంది, కానీ ఇది మర్డర్ కేస్. బెయిల్ కూడా రాదు. సార్, వాడు కావాలని చేయలేదు. కావాలంటే న్యాయాన్ని మనకు అనుకూలంగా మాట్లాడుకోవచ్చు, కానీ చట్టం ముందు మన మాటలు చెల్లుబాటు కావు. మనమంతా ఒకే ఊరు వాళ్ళం సార్. మీ మీదంతో నమ్మకంతో వచ్చాను. దయచేసి మీరే హెల్ప్ చేయాలి సార్. మంచూర్, ఐ రెస్పెక్ట్ యువర్ ఎమోషన్. నేను ఎంత పెద్ద లాయర్నైనా దుబాయ్లో వాదించలేను. అరబ్బీ లాయర్స్ మాత్రమే ఇక్కడ వాదించగలరు. సార్, అంటే వాళ్ళిద్దరూ ఎప్పటికీ బయటికి రారా? వెంటనే బయటకు వచ్చే అవకాశం లేదు. పెద్ద అరబ్బీ లాయర్ని ఎంగేజ్ చేయాలి. అతని ఫీజు, మిగతా ఫార్మాలిటీస్ అన్నీ చాలా ఖర్చు అవుతాయి. అది మాత్రమే కాకుండా బిగ్ షాట్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కావాలి. మీ వల్ల అది వీలవుతుందా? పెద్ద అరబీ లాయర్ని ఎంగేజ్ చేయాలి. అతని ఫీజు, మిగతా ఫార్మాలిటీస్ అన్నీ చాలా ఖర్చు అవుతాయి. మీ వల్ల అది వీలవుతుందా? మంజూర్, హలో. హలో మన్సూర్, మీరు? నేను ఆనంద్ వాళ్ళ బావగారిని మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మన్సూర్, మన్సూర్. ఏంట్రా? రే, ఊరు నుంచి ఆనంద్ వాళ్ళ బావ మాట్లాడుతున్నారు. బావుగారా? మాట్లాడరా. అంకుల్. హలో మన్సూర్, బాగున్నావా? బాగున్నాను. 2-3 రోజులుగా ఆనంద్కి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ తీయటమే లేదు. లేదు అంకుల్, వాడిక్కడ లేడు. ఏమంటున్నావు? అది పొరుగురికి పని మీద వెళ్ళాడు. 2-3 రోజులుగా ఫోన్ చేయలేదు, మాకు బాధగా ఉంది. నేను ట్రై చేస్తున్నాను. వాడు నాకు మళ్ళీ ఫోన్ చేస్తాడు. నేను మీకు ఫోన్ చేయమంటాను. ఓకే. ఇంకా ఎన్ని రోజులురా వాళ్ళ దగ్గర ఈ నిజం దాచిపెట్టగలవు? చెప్పేచ్చు కదరా. ఏమని చెప్పమంటావు? ఉద్యోగానికి వెళ్ళాడని నమ్ముతున్న వాళ్ళకి జైలుకి వెళ్ళాడని చెప్పమంటావా? వద్దు. ఆనందు, పూర్ణిమ బయటకు వస్తారట్రా? మనం వాళ్ళను మళ్ళీ చూడగలుగుతామా? ఒక అమ్మాయి వల్ల జీవితం వస్తుందని చెప్పావే, వచ్చిన జీవితం చూసావురా? ఈ ఊళ్ళో లా అండ్ ఆర్డర్ చాలా కఠినంగా ఉందిరా. వాళ్ళు బయటకు వచ్చే ఛాన్సే లేదురా. నోరు పోయిండ్రా. నేను వాళ్ళు బయటకు తేవాలని పోరాడుతున్నాను. నేను అందుకోసం ఎంతో ట్రై చేస్తున్నాను. ఎవరు కాళ్ళు పట్టుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఎంత ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నాడు. ఇంకో లాయర్ దగ్గరికి వెళ్తే డబ్బుతో ఏమీ చేయలేమంటున్నాడు. నాకంతా అయోమయంగా ఉందిరా. ఈ గొడవలన్నిటికీ నేనే కారణం. ఊళ్ళో ఉన్నవాడికి ఉపకారం చేస్తానట్టు తీసుకొచ్చారు. తప్పంతా నాదేరా. జైల్లో ఉండవలసింది వాడు కదరా, నేనే ఉండాలి. ఒకవేళ వాడు రిలీజ్ అవ్వలేదంటే నేను ప్రాణాలతోనే ఉండను. రే, ఎమోషనల్ అవ్వకరా. లోకంలో ఏ ఫ్రెండ్ అయినా ఇంకో ఫ్రెండ్కి ద్రోహం చేస్తాడా? నువ్వు వాడికి ఉపకారం చేయాలని తీసుకొచ్చావు, కానీ అనుకోకుండా ఇలా జరిగింది. ఇప్పుడు మనకున్న ఒకే ప్రాబ్లం, వాడిని ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలి. నువ్వు చెప్పేది అర్థమవుతోంది, కానీ ఎలాగో తెలియడం లేదు. మనకెంతో హెల్ప్ చేస్తారని నమ్ముకున్న గోపాలకృష్ణ గారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఏం జరిగినా ధైర్యం ఇచ్చే మన జేమ్స్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. మనం ఇప్పుడు అనాథలం రా. ఈ ఊళ్ళో ఎవరు మనకు సహాయం చేస్తారు? అలాంటి వారు ఎవరున్నారు?
నిషా మీరే హెల్ప్ చేయాలి. నేను ఏమీ చేయలేకపోయాను. హెల్ప్ చేయమని ఎవరిని అడిగినా వెళ్ళిన మార్గంలోనే తిరిగి రావాల్సి వస్తోంది. మీరు తెలుసుకుంటే మీ నాన్నతో మాట్లాడొచ్చు. వాళ్ళిద్దరి కోసం మీరు ఆయనతో మాట్లాడతారా ప్లీజ్? Why did you kill him? Tell the truth. No, sir, I did not kill him. Things are looking very difficult in this case. I feel it will take a lot of time. Only option is blood money. Call Mohan Raj's family. Give them whatever money they want. Finish it off once for all. ఏమిటి నిషా అర్జెంటుగా రమ్మన్నారు? మన్సూర్, రేపు ఈవినింగ్ లోపు ఆనంద్ పూర్ణిమ రిలీజ్ అయిపోతారు. ఏమంటున్నారు నిషా? నిజమేనా? లీగల్గా కూడా ఏమీ చేయలేమని చెప్పారు. అవును, లీగల్గా ఏమీ చేయలేరు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ అంత స్ట్రాంగ్, ఎటువంటి పలుకుబడి పనిచేయదు. ఇవన్నీ కాకుండా బ్లడ్ మనీ అని ఒకటుంది. బాధించబడ్డ వారికి కాంపన్సేషన్ ఇవ్వడం, అది కూడా వారు మనల్ని క్షమించడానికి ఒప్పుకుంటేనే ఇవ్వగలం. మా నాన్నగారు మోహన్ రాజ్ ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళకి పెద్ద అమౌంట్ ఇచ్చి వన్స్ ఫర్ ఆల్ ఈ కేసుని క్లోజ్ చేసేశారు. అరబ్ కంట్రీస్లో మాత్రమే ఈ లా ఉంది మన్సూర్. మీ నాన్నగారికి బాగా ఖర్చు అయి ఉంటుంది. నేను చెప్పానుగా, మా నాన్న నా కోసం ఏమైనా చేస్తారని. ఈ ప్రపంచంలో అన్నిటికీ ఒక వెల ఉంది మన్సూర్. స్తోమత ఉన్నవాళ్ళు కొనుక్కుంటున్నారు, అమ్మడానికి మనసు లేని వాళ్ళు వేరే దారి లేక సరెండర్ అవుతున్నారు. నిన్ను నేను ఫస్ట్ టైం గుడ్డివాడిగా చూడ్డం వల్లే కాబోలు మన ప్రేమ కూడా గుడ్డిదైపోయింది. దేన్నైనా డబ్బుతో కొనుక్కోగల స్తోమతున్న నాకు నచ్చిన జీవితాన్ని కొనుక్కోలేకపోయాను. ఎప్పటికీ నువ్వు నా మనసులో ఉంటావా ఆనంద్? ఇంకా చెప్పాలంటే నా మనసే నువ్వే. నిన్ను రిలీజ్ చేయించడం కోసం నేను మా నాన్నగారిని సహాయం అడిగాను. సహాయం చేస్తారా అనే స్థాయికి నీ ప్రేమ పరాయవాణి చేసిందా నీ తండ్రిని? నువ్వు ఆనంద్ని బ్లైండ్ సింగర్గా చూడటం, వాడి మీద ఇంప్రెస్ అయి మన సైట్లో ఉద్యోగం ఇవ్వటం, అబుదాబి వరకు వెళ్ళి డాక్టర్ని కలవడం, అన్ని విషయాలు నాకు తెలుసమ్మా.
నాటిన వాడితో చెప్పి పువ్వులు పుయ్యవమ్మా, కానీ అవి పూస్తుండటం నాటినవాడు గమనిస్తూనే ఉంటాడమ్మా. ఈ నిమిషం వరకు నాకిది కావాలని నువ్వు అడగటానికి ముందే నేను కొనిస్తూ వచ్చాను. అది నాకు నీ మీదున్న ప్రేమ. నువ్వు ఆ ప్రేమని నాకు ప్రేమగానే తిరిగి వక్కర్లేదు, గౌరవంగా తిరిగివ్వాలి. నా కూతురు ఇలాగే ఉండాలని నేను కోరుకోవడం కంటే ఇబ్రహీం కూతురు ఇలాగే ఉండాలని బయటున్న సొసైటీ నీ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటుంది. నువ్వు పొరపాటున ఒక్క తప్పుటడుగు వేసినా నా ఇన్ని సంవత్సరాల జీవితం, గౌరవం నిమిషంలో నాశనమైపోతాయి. నీ తండ్రి గౌరవం నాశనం కాకూడదని నువ్వు అనుకుంటే నువ్వు నీ ప్రేమను వదులుకోవాలి. నువ్వు ఈ త్యాగం చేయడానికి సిద్ధమైతే రేపే వాడిని జైలు నుంచి విడిపిస్తాను. నీకు నీ ప్రేమ ముఖ్యమా లేక నా గౌరవం? నువ్వే ఆలోచించుకో. ఆనంద్, నేను నిన్ను ప్రేమించడం నిజం, నువ్వు నన్ను ప్రేమించడం కూడా నిజమే. కానీ మనిద్దరం ప్రేమించుకోవడం ఆ దేవుడికి నచ్చలేదు. ప్రేమించిన వాళ్ళు తప్ప ఎవ్వరూ ఏ త్యాగం చేయలేరు. కానీ ఆ దేవుడు నిర్ణయించాక దాన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు. భారంతో నిండిపోయిన మనసుతో నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఒకగూటి పక్షుల్లా ఉన్న వీళ్ళు కాలం, పరిస్థితుల ప్రభావం వల్ల రకరకాల దిక్కుల్లోకి వెళ్లవలసి వచ్చింది. జేమ్స్ ఇప్పటివరకు చేసిన తన తప్పుడు పనుల్ని వదిలేసి ఒక చిన్న సూపర్ మార్కెట్ పెట్టుకుని ప్రశాంతంగా జీవిస్తున్నాడు. శాశ్వతమైన ఉద్యోగం దొరకని సుందర్ మాత్రం వైజాగ్ వచ్చి ఇప్పుడు ఆటో డ్రైవర్గా ఉంటున్నాడు. పూర్ణిమకున్న సమస్యలన్నీ శాశ్వతంగా తొలగిపోయిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా వీళ్ల ప్రేమ ఫలించి సుఖాంతమైంది. ఓం హ్రీం క్లీం గురవే నమః. నేను గుడ్డిగా చెప్పిన ప్రతి మాటను నిజం చేశారు. నా చేతిలో ఉన్న శంఖానికి విలువను తీసుకొచ్చారు. దీని విలువ మరింతగా పెరుగుతూ ఉండాలి. ఒక అమ్మాయి వల్ల జీవితం వస్తుందని ఆనంద్కి తను చెప్పిన జ్యోతిష్యం మొత్తం మీద ఈనాటికి ఫలించింది. ఫలించిన కలలు ప్రేమవుతాయి, ఫలించని ప్రేమ కలలా మిగిలిపోతుంది. నిష ఎడబాటు ఒక లోటుగా మిగిలినా, మనసు గాయపడినా దాన్ని మాన్పించే వైద్యం కాలం చేతిలోనే ఉంది. ఎంతో ఉన్నత పదవిలో ఉన్న ఆనంద్కి నిష ఈనాటికి ఒక మరపురాని దేవతే. Special song, motivation, and some free curl.